ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కేనోపనిషత్తు మననము ద్వితీయ ఖండము మూడవ మంత్రము మననంలో రెండవ భాగము. మనకు రాళ్లపల్లి గురువు గారు వివరంగా బోధిస్తున్నటువంటి దానిని మనము మరికొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి, మన మనసుకు పట్టడానికి మననం చేసుకుంటున్నాము. అక్కడ ఉన్నాం. ఒకసారి మంత్రాలు చదువుకుందాం. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుస్య చక్షుః అతిముచ్య ధీరా ప్రేత్యాస్మల్లోకాదమృతా భవంతి. న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః న విద్మో న విజానీమో యథైతత్ అనుశిష్యాత్ అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాదధి ఇతి శుశ్రుమ పూర్వేషాం యేనస్తద్వ్యచక్షిరే. యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యన్మనసానువనతే యేనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యచ్ఛోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యత్ప్రాణేన న ప్రాణతి యేన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ద్వితీయ ఖండంలోకి వస్తే, యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం త్వం వేత్థ బ్రహ్మణో రూపం యదస్య త్వం యదస్య దేవేష్వథ ను మీమాంస్యమేవ తే మన్యే విదితం. నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ యో నస్తద్వేద తద్వేద నో న వేదేతి వేద చ. యస్య మతం తస్య మతం మతం యస్య న వేద సః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. తర్వాత కూడా చదివి ఉంచుదాం. ప్రతిబోధ విదితం మతమమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విజయా విందతే అమృతం విందతే అమృతం.
ఇక్కడ రెండవ మంత్రం తాలూకా వాక్య భాష్యంలో నాహం మన్యే సువేదేతి అన్న దగ్గర ఒక అవతారిక రాశారు. ఆ అవతారికని మీరు ఒకసారి 71వ పేజీలో చూడండి. అదే దీని కంటిన్యూయేషన్ అన్నమాట. శిష్య ఆచార్య సంవాదాత్ ప్రతినివృత్య స్వేన రూపేణ శృతి సమస్త సంవాద నిర్వృత్తం అర్థం ఏవ బోధయతి యస్య మతం తస్య మతం ఇత్యాదినా. శిష్యుడు ఆచార్యుడు వాళ్ళిద్దరు ఏం చేశారు? సంవాదము అంటే డయలాగ్, అంటే వాళ్ళతో వాళ్ళు కొట్టుకోవడం కాదు, అయితే వాదించుకోవడం, వాళ్ళు దెబ్బలాడుకోవడం అని కాదు. సంవాదము అంటే డయలాగ్, ద వెరీ లెర్నడ్ డయలాగ్ బిట్వీన్ దెమ్. ప్రతినివృత్య అంటే దానిని ఉపసంహరించి, అంటే విరమించి అయిపోయింది డైలాగ్ ఇద్దరిది. అప్పుడు శృతి అంటోందనమాట, శృతి స్వేన రూపేణ తన సొంత మాటలతో ఆ సంవాదం మొత్తం నుండి, సమస్త సంవాద అంటే ఆ సంవాదము మొత్తము నుండి నిర్వృత్తం అర్థం తాత్పర్యముగా నిగ్గుతేలినటువంటి విషయం ఏదుందో దానిని యస్యామతం అనే క్రింది మంత్రంతో బోధిస్తోంది. శిష్యుని యొక్క, ఆచార్యుని యొక్క చక్కని సంవాదమైన తరువాత, ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ముగిసిన తరువాత, శిష్యుడు నమస్కరించి వెనుతిరిగిన తరువాత, గురువుగారు కూడా తన పని మీద తను ఉన్న తరువాత, అయితే ఏమిటంటే వీళ్ళిద్దరు ఎంతసేపు మాట్లాడుకున్నారు? 1వ అధ్యాయంలో 9 శ్లోకాలు, 2వ ఖండంలోనేమో ఆల్రెడీ 2 శ్లోకాలు మాట్లాడేసుకున్నారు. తాలూకా నిగ్గుతేరినటువంటి తాత్పర్యం ఏమిటి అది చెప్పేస్తాను అంటూ శృతి ఉపసంహార వాక్యంగా, దీనినే నిగమనము అంటారు వేదాంత పరిభాషలో. నిగమనం చేయడం అంటే చెప్పిన దానిని మరొకసారి సమరైజ్ చేసి క్లోజ్ చేయడాన్ని నిగమనము అంటారు. ఉపక్రమ, ప్రతిజ్ఞ, ఉపసంహారము లేక నిగమనం. ఉపక్రమ ఓపెనింగ్ స్టేట్మెంట్, ప్రతిజ్ఞ స్టేట్మెంట్. ఉపక్రమలో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది అనమాట, ఇంట్రడక్షన్. ప్రతిజ్ఞ అంటే స్టేట్మెంట్స్, ఏమిటేమిటి మాట్లాడదలుచుకున్నారో అది. అందులో వాదోపవాదములు, సంవాదములు అవన్నీ ఉంటాయి. శిష్యుని ప్రశ్నలు, గురువుగారి ఆన్సర్, గురువుగారు మళ్ళీ టెస్ట్ చేయడము, ఈయన ఆన్సర్ చెప్పడం, అవన్నీ కూడా సంవాదం. అవి అయిపోయాయి. నిగమనంగా, ఉపసంహారంగా ఏమిటి శృతి చెప్తోంది, పిండితార్థం ఏమిటి, ద డిస్టిల్డ్ మీనింగ్ ఆఫ్ దట్. ఏమిటి డిస్టిల్డ్ మీనింగ్ ఏమిటి? యాక్చువల్గా మనకు తెలుసు ఏమిటో ఉపనిషత్తు ఇంతవరకు డిస్టిల్డ్ మీనింగ్ చెప్పింది. చెప్పగలరా ఎవరైనా ఒకరు? రెండు మాటల్లో చెప్పండి. డిస్టిల్డ్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్తు ఇంతవరకు ఏం చెప్పిందో 2 వాక్యాల్లో చెప్పండి, చూద్దాం. తెలిసిన దానికంటే పైన, తెలియని దానికంటే భిన్నంగా ఉన్నది అది. ఆ తర్వాత ఈ అన్ని దేహేంద్రియ మనో బుద్ధి సంఘాతం ఆత్మ చైతన్యం చేత పనిచేస్తుంది. అదని గురువు గారు చెప్పారు శిష్యుడికి. సరే, శిష్యుడు ఇంకా శిష్యుడు మళ్ళీ అంటే ధైర్యంగా అదంతా నేర్చుకుని పూర్తిగా, అంటే ముందు తెలియలేదని గురువు గారు అనుకుంటే తెలిసింది అని చెప్పాడు వచ్చి. ఆయనేమో అన్ని ఇన్ని మాటలు నేను అడగలేదు కదా, 2 మాటలలో చెప్పుడు అన్నాను, 2 వాక్యములలో. ఉపనిషత్తు అంతా అక్కర్లా. ఆ 2 వాక్యములు ముందు ఒక మంచి వాక్యం చెప్పారు. అన్యదేవతత్ విదితాత్ అథో అవిదితాత్ అథ. ఇంతవరకు ఉన్నటువంటి శృతి సారాంశం. అన్యదేవ తత్ విదితాత్, అది విదితము కంట అన్యము. అన్యదేవతత్ విదితాత్ మోరోవర్ అథో అవిదితాత్ అధి. అవిదితము కన్నా పైన ఉన్నది.
అవేదితాత్. అది ఒక ఆది ఉపనిషత్. అద్ది కాదు, ఇది ఉపనిషత్ మంత్రం. ఇక్కడ ఇది మహావాక్యం. ఈ ఉపనిషత్ తాలూకా మొదటి మహావాక్యం, ఒకే ముఖ్యమైన మహావాక్యం. అయితే దీనినేమో సొంత మాటల్లో మార్చాడు శిష్యుడు. ఏమిటి మార్చాడు? అది కూడా కావాలి మనకి. ఓకే, అన్యదేవ తత్ విదితాత్, తత్ అది, విదితాత్ అన్యత్యేవ, అథో అవిదితాత్ అధి. అది విదితము కాదు, అవిదితము కాదు. విదితము కన్నా వేరు, అవిదితము కన్నా ఇట్ ట్రాన్సెండ్స్ అవిదితం. శిష్యుడు ఏం చెప్పాడు? నాహం మన్యే సువేదేతి. సువేదేతి. నాహం మన్యే సువేదేతి, నాకు బాగా తెలుసును అని అనుకోవడం లేదు, అంటే తెలిసినది కాదు. ఇంకా రెండో మాట చెప్పాడు, నో నా వేదేతి వేద్ అన్నాడు, అంతే. ఈ తర్వాత చిన్న మళ్ళీ ఒక ఎక్స్కల్మేషన్ చెప్పాడు, వేద అన్నాడు. చా తర్వాత ఉంచండి అంతవరకు. ఈ రెండు ఏంటంటే పిండితార్థం అనమాట. పైన ఉన్నాడు అన్యదేవతత్ విదితాత్ అంటే విదితము కన్నా వేరైనదన్నదాన్నే నాహమన్యు సువేదేతి అన్నాడు. అంటే నాకు బాగా తెలిసిన విషయము కాదు అంటే ఇదే మొదటిదన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో దాని కనెక్షన్. నోన వేదేతి అంటే తెలియనిది కాదు, అంటే ఈ అవిదితము విదితము కానిది ఏదైతే ఉందో అది అనే మాటను ఈయన చెప్పాడు. ఓకే, బాగానే. ఇప్పుడు మళ్ళీ భాష్యంలోకి పోతాం. ఆ పిండితార్థం తెలిసింది కదా. ఇప్పుడు అందరూ కూడాను ఏ పేజీకి వస్తారంటే 71 అయిపోయింది. ఆ అవతారికి చదువుకున్నాం. తర్వాత వాక్య భాష్యం దాని కంటిన్యూషనే. దాన్ని మనం చూడక్కర్లే, వాక్య భాష్యం చూసాం నిన్న. ఇప్పుడు దాన్ని చదవము. నెక్స్ట్ తిన్నగా 3వ మంత్రంలోకి పోతాం. ఇది వేరంగా జరగదు. ఒకసారి అది షేర్లో ఉందంటే స్లోగానే మూవ్ అవుతుంది. చూద్దాం ఇలా జరుగుతుంది. 73 అయిపోయింది. 74వ పేజీ పుస్తకం చూస్తున్న వాళ్ళు 74లో 2వ భాగానికి రండి, కింద భాగానికి. యస్యా మతం తస్య మతం మతం యస్య నవేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. అది మాట. యస్య అంటే ఇక్కడ యస్య అంటే బ్రహ్మవిదః అని రాశారు. అంటే దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ ఈ షేర్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇది తెలియాలి. కనిపిస్తుందా టేబుల్? సో దీంట్లో 2 భాగాలు. లెఫ్ట్ సైడ్ ఉన్న భాగము బ్లూ కలర్ గా కనిపిస్తుందంతా జ్ఞానిది. రైట్ సైడ్ ఉన్న భాగము అజ్ఞాని విషయం. జ్ఞాని సమ్యక్ దర్శన అన్నారు. యాక్చువల్గా దీన్ని సమ్య అని రాయం, మా కింద యకారం రాయాలి. సమ్యక్ దర్శన అంటే సమ్యక్ అంటే చాలా పర్ఫెక్ట్ గా ఎరుక కలిగిన వారు. సమ్యక్ దర్శన అంటే ఎవరైతే ఎరుక కలిగిన వారో వాళ్ళు. అసమ్యక్ దర్శన అంటే అజ్ఞాని. ఓకే, బ్రహ్మవిత్ ఆయన ఎవడు? మహాసత్ ఆయన. ఈయన సిద్ధాంతి, ఆయన పూర్వపక్షి. ఓకే, యు హ్యావ్ టు నౌ క్లాసిఫై ద శ్లోక ఇంటూ దిస్ టేబుల్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఈజీ. ఒక పార్ట్ ఏమిటి? బ్లూగా కనబడుతున్నది జ్ఞాని, సమ్యక్ దర్శనుడు, బ్రహ్మవిత్తు, సిద్ధాంతి అయినటువంటి వారి గురించి మాట్లాడుతున్నది. రెండవ పార్ట్ ఎవరి గురించి మాట్లాడుతుంది? అజ్ఞాని, అసమ్యక్ దర్శనుడు అయినటువంటి మహా అసత్. అసమ్యక్ దర్శనుడు, అసమ్యక్ దర్శనుడు మహా అసత్ లేకపోతే
పీపీఆర్ పూర్వపక్షి అనే దాని గురించి మాట్లాడారు. జ్ఞాని గురించి చెప్తున్నప్పుడు రెండు మాటలు చెప్పారు. మొదటి వాక్యంలో యస్య అమతం తస్య మతం. యస్య అమతం యాజ్ ఆబ్జెక్ట్ గా తెలియలేదు, ఎవనికి ఆబ్జెక్ట్ గా తెలియలేదు, తస్య అతనికి మతం ప్రమగా తెలిసింది. అదే ప్రమ అయింది, లేకపోతే ఆయనే ప్రమాత, ఆయనే నోయర్. మతం అంటే అక్కడ ఎరుక, ప్రమ లేకపోతే నోయర్ గా తెలిసింది. అది ఫస్ట్ పార్ట్. ఇంకా సెకండ్ వాక్యంలోకి వచ్చేసరికల్లా రెండో పాదంలో ఉన్న మొదటి భాగము అవిజ్ఞాతం విజానతం. అవిజ్ఞాతం యాజ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ గా తెలియని వారు విజానతం తెలిసిన వారు. ఆబ్జెక్ట్ గా తెలియని వారు అంటే వాళ్ళు ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ గా తెలిసిన వారు. విజానతం తెలిసిన వారు. ఎలా తెలిసిన వారు? అదే సాక్షి రూపంగా తెలిసిన వారు. ఆ యస్యామతం తస్యమతమే అవిజ్ఞాతం విజానతం రెండు ఒక్కటే. అయితే ఏంటంటే అది ఒక విధంగా చెప్పింది, ఇది ఇంకో విధంగా చెప్పబడిన ఒకే వాక్యం. ఇవన్నీ కూడా జ్ఞానికి సమ్యక్ దర్శనకు సంబంధించినవి. బ్రహ్మవిత్ సిద్ధాంతి అన్న ఇదే. అటుపక్క పోతే మతం యస్య నవేదస. మతం అంటే నాకు ఆబ్జెక్ట్ గా తెలిసిపోయింది, నాకు పలానా దేవుడు గాను, పర్వతం గాను, భూతం గాను, మనిషి గాను, ఎక్స్పీరియన్స్ గాను, ఆబ్జెక్ట్ గాను తెలిసిపోయింది అని ఎవరైతే అంటారో వారు వారు నా వేద అసమ్యక్ దర్శనులు, తెలిసిన వారు కారు, పూర్తిగా తెలియని వారు. బ్రహ్మ విషయంలో వాళ్ళు ఎన్ని విషయాలు తెలిసిన వాళ్ళైనా సరే మహా అసత్తులో ఉన్నారు, అంటే వాళ్ళు అనాత్మలో ఉన్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళను పూర్వపక్షంగా తీసుకుని దాన్ని ఖండించి ఇది కాదు బ్రహ్మజ్ఞానం ఇది అంటూ మనం నిరూపించడమే ఈ మంత్రం చేస్తున్నది. యస్య అమతం యాజ్ ఆబ్జెక్ట్ తస్య మతం యాజ్ సాక్షి. మతం యస్య యాజ్ ఆబ్జెక్ట్, సహా అతను నవేద తెలిసిన వాడు కాదు. ఇక కిందకు వస్తే అవిజ్ఞాతం యాజ్ ఆబ్జెక్ట్ విజానతాం తెలిసినవాడు. అవిజ్ఞాతం యాజ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ గా తెలియని వారు తెలిసినవారు. విజ్ఞాతం ఆబ్జెక్ట్ గా తెలుసుకున్నవారు, ఇది ఆబ్జెక్టే అనుకున్న వాళ్ళు. అంటే దీనికి ఒక నామ రూప వస్తు దేశకాల పరిచ్ఛేదములు కలిగినటువంటి దహరమైన, అల్పమైన, లిమిటెడ్, కన్ఫైన్డ్, రాదర్ డివైడెడ్ ఆర్ వాట్ యు కెన్ సే కండిషన్డ్ గా చూస్తారు. అది కండిషన్డ్ బ్రహ్మమే అవుతుంది. అలాంటి వాళ్ళు అవిజానతాం తెలిసిన వారు కాదు, వారే అజ్ఞానులు, వారే అసమ్యక్ దర్శనులు, వారే మహా ఆసక్తిలో ఉన్నవారు, వారే దేహేంద్రియ మనోబుద్ధి అనే భావంలో ఉన్నవారు, వారే అనాత్మలో ఉన్నవారు. అది పూర్వపక్షం. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఈజీగాను ఎవరో ఒకరు వేస్తున్నానండి. అర్థమైంది, బాగా అర్థమైంది. టేబుల్ ఫలం బాగుంది. Now you have to divide this particular shloka into 4 parts. Part 1 and part 3 are talking about the Jnani. Okay, part 2 and part 4 are talking about the Ajnani. So now Guru garu ఏంటంటున్నారో చూద్దాం. అయినా అదే చెప్తారు. ఆయన చెప్పిందే మనం రాస్తున్నాం, మనం కొత్తగా ఎక్కడి నుంచి పట్టుకొచ్చామండి. మనం దీనికి ముఖ్యమైనటువంటి బేసిస్ ఏమిటంటే శంకరాచార్యుల వారి భాష్యము, దానికి పదానికి సత్వవిధానంద గారు ఇచ్చినటువంటి వివరణ. యస్య ఎవరైతే బ్రహ్మవిద అంటే ఫస్ట్ బాక్స్ లో చూపించే కదా, లెఫ్ట్ సైడ్ బాక్స్ లో అమతం అవిజ్ఞాతం అవిదితం 3 మాటలు వేశారు. సో మళ్ళీ అక్కడికి వెళదాం. మనం ఒక 3 మాటలు వేసుకుందాం. అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా మనం. అవిజ్ఞాతం, అమతం, అవిజ్ఞాతం, ఒకటి కొడితే ఒకటి వస్తుంది టైప్లో, ఆ కొడితే ఆ వస్తుంది. ఓకే, పర్వాలేదు. యస్య ఎవరికి అమతం అవిజ్ఞాతం
అవిదితం. 3 చెప్పారు. ఎందుకంటే 3 మాటలు ఇంచుమించు అన్నిటికీ ఒకటే అర్థం కదా. అమతం, అవిజ్ఞాతం, అవిదితం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆ వర్డ్స్ ని. దే themselves tell you what they are, what he is trying to say. ఓకే. మతం అనేటటువంటి మనస్సుకు సంబంధించినటువంటి కదా. మన మతం అనేటటువంటి, అమతం అంటే పర్సెప్షన్, సారీ కన్సెప్షన్, అంటే మనసుతో తెలుసును అనుకోవడం, కన్సెప్షన్. విజ్ఞాతం అంటే జ్ఞానం అనేది బుద్ధికి సంబంధించినది. దీన్ని ఏమిటి? ఇంటలెక్షన్. ఇది అవిదితం అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడం. ఇంద్రియాలు ఒకటే తెలుసుకోలేవు కదా, ఇంద్రియాలతో పాటు మనసు కూడా ఉంటుంది. మన కన్నుతో చూస్తున్నామంటే మనసు చూస్తూనే కళ్ళు చూడగలుగుతాయి. అంటే మైండ్ అండ్ ఇంద్రియాస్ కలిపింది అనమాట. సో మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కన్సెప్షన్, పర్సెప్షన్, ఇంటలెక్షన్ అని. దాన్ని రిఫ్లెక్ట్ చేయడానికే ఈయన అమతం, అవిజ్ఞాతం, అవిదితం 3 విధములుగా కూడా వీళ్ళకి ఆబ్జెక్ట్ అనిపించలే. వాళ్ళకి ఎవరికైతే అది అమతం, అవిజ్ఞాతం, అవిదితం అవుతుందో అటువంటి వాళ్ళు బ్రహ్మవిత్. ఎందుకు? వాళ్ళకి మనసులోనూ బ్రహ్మం ఇలా ఉంటుందని ఊహలేదు. అవిజ్ఞాతం అంటే బుద్ధిలోనూ ఆలోచించి బ్రహ్మాన్ని తెలిసేసుకున్నామని వాళ్ళు అంటం లేదు. ఇంద్రియాలతో ఎలాగో తెలిసినని అంటం లేదు. అటువంటి బ్రహ్మ ఇతి మతం, బ్రహ్మ అంటే ఇలా ఉంటుంది అనే మతం వాళ్ళకి లేదు. అందుకే అమతం. ఆ మతం అన్నదంటూ 3 చెప్పారు. అమతం, అవిజ్ఞాతం, అవిదితం, మతం అభిప్రాయ. మతం అంటే అభిప్రాయము, లేకపోతే నాకు ఇలా అనిపిస్తోంది, నేను ఎలా అనుకున్నా, నా భావన ఇది అంటాం. ఆ భావనలో 3 ఉంటాయి. ఒకటి కన్సెప్షన్, ఒకటి పర్సెప్షన్, దట్ ఈస్ అవిదితం. రెండవది కన్సెప్షన్ విచ్ ఇస్ అమతం హియర్, అండ్ అవిజ్ఞాతం ఇంటలెక్షన్. ఈ 3టిని త్రోసిపుచ్చారు వాళ్ళు. అంటే బ్రహ్మము కన్సెప్షన్ కాదు, పర్సెప్షన్ కాదు, ఇంటలెక్షన్ కాదు, బ్రహ్మ ఇది మతం అభిప్రాయ. అటువంటి అభిప్రాయము ఎవరికి ఉంటుందో వాళ్ళు చక్కగా తెలియబడినది అని అభిప్రాయం. నిశ్చయ, వాళ్ళకి పర్ఫెక్ట్ గా బ్రహ్మము తెలుసు. అంటే వాళ్ళు మన దేహేంద్రియములతో కానీ, బుద్ధి అంతఃకరణములతో కానీ, మనస్సుతో కానీ, కాన్సెప్షన్, ఇంటలెక్షన్ అండ్ పర్సెప్షన్ తో బ్రహ్మము ఇది అని వారు చెప్పరు. చెప్పడానికి అలా ఉండదు అని ఎవరికైతే నిశ్చయమైన అభిప్రాయం ఉందో వారు ఫస్ట్ లైన్ ఎస్ ఏమిటది? అవిజ్ఞాతం విజానతాం, వారు తెలిసిన వారు. తస్య మతం జ్ఞాన సమ్యక్ బ్రహ్మ ఇది అభిప్రాయ. అంటే ఎవరికైతే నా చేత బ్రహ్మము తెలియబడినది అనే నిశ్చయం ఉంటుందో, తస్య ఎవరికి మతం అంటే జ్ఞాతం, సమ్యక్ బ్రహ్మ ఇది, ఆ సమ్యక్ పూర్ణ స్వరూపమైన బ్రహ్మము ఇది అనే అభిప్రాయము ఇలాగే ఉంటుందని ఎవరైతే అనుకుంటారో అటువంటి నిశ్చయంలో ఉన్నవారు బ్రహ్మను తెలుసుకున్నవాడు కానే కాదు. తస్య మతం జ్ఞాతం సమ్యక్ బ్రహ్మ ఇది అభిప్రాయ. 2 భాగాలు. మొదటి భాగాన్ని ముందు చెప్పారు, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి భాగాన్ని అజ్ఞాని లేక ఏమిటనుకున్నా అసమ్యక్ దర్శనుడు అన్నాము, ఆయన అటు పక్క ఉన్నారు. ఓకే. యస్య పునః మతం జ్ఞాతం విదితం మయా బ్రహ్మ ఇది నిశ్చిత. యస్య ఎవనికి పునః తిరిగి మతం తెలుసును, జ్ఞాతం విదితం 3 మాటలు చెప్పారు. మతం, జ్ఞాతం, విదితం. అమతం, అజ్ఞాతం, అవిదితం వానికి ఎవరికి? జ్ఞానికి. ఇక్కడ మతం, జ్ఞాతం, విజ్ఞాతం. ఐఎమ్ పర్సీవింగ్, ఐఎమ్ కన్సీవింగ్, ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ ఇన్ మై ఇంటలెక్ట్ అండ్ డిస్కస్ అండ్ సే దిస్ ఇస్ దిస్ అని ఎవరంటారు? మయా బ్రహ్మ ఇది నిశ్చయ. ఆ విధమైన నిశ్చయంతో ఉంటారు. నవేద సహ, వాడు తెలిసిన వాడు కాదు, వాడు మహా ఆసక్తిలో ఉన్నాడు, వాడు ఎంఏ మాగాడు. బ్రహ్మ విజానా అంటే నవేద సహ అంటే నా బ్రహ్మ విజనాతి సహ. హీ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ బ్రహ్మన్. హూ సేస్ బ్రహ్మ ఈజ్ దిస్ concept of Brahma. I want to give one talk. People will come and sit. That means I am not Brahmajnani. The percept of Brahma gone.
Now I have discussed with my intellect and this is the intellectual idea about Brahma. No, it is not. Matam, Jnatam, Viditam. దీనికి ఆపోజిట్ ఎవరికైతే అమతం, అజ్ఞాతం, అవిదితం తస్య బ్రహ్మవిద. యస్య మతం, జ్ఞాతం, విదితం తస్య నవేద. ఎవరికైతే కాన్సెప్ట్, పర్సెప్ట్, ఇంటలెక్ట్ లో వారికి క్లియర్ గా ఇలా ఉన్నదని తెలుస్తుంది అనిపిస్తుందో వాళ్ళకి నిజముగా తెలిసిన వారు కాదు. వాళ్ళు తెలుసుకున్నది ఇది మన్యేసేసు వేదేతి దహరమేవాపి నూనం. అది చాలా అల్పము, చాలా కొంచెము, అది ఏమీ కాదు, అది బ్రహ్మమే కాదు. నేదం యదిదం ఉపాసతే, నేదం యదిదం మనుతే, నేదం యదిదం జ్ఞాయతే, నేదం యదిదం విదితే, నేదం యదిదం అనుభూయతే. Not the one you consider with the mind, not the one you consider with the intellect, not the one you perceive with your indriyas, and not the one you say Brahma Anubhava. Na manute, na jnate, na vidite, na anubhuyate, na upasate. Nedam yadidam upasate అంటే అందులో ఇన్ని ఉన్నాయన్నమాట. అదే అక్కడ తదేవ బ్రహ్మత్వం విద్ధి. దట్ ఈస్ ద ప్రమా, దట్ ఈస్ ద నోయర్, దట్ ఈస్ ద సాక్షి, అండ్ దట్ యు ఆర్. త్వం విధి విద్ధి తత్. ఆ విధముగానే బ్రహ్మను తెలుసుకో. నేదం యదిదం ఉపాసతే. నాట్ ద వే యు అండర్స్టాండ్ విత్ ద మైండ్, యు పర్సీవ్ విత్ యువర్ ఇంద్రియస్, యు ఇంటలెక్చువలైజ్ విత్ యువర్ ఇంటలెక్ట్, ఆర్ యు సే బ్రహ్మానుభవం కలిగిందండి, తెల్లారుజామున 3:45కి నాకు వెలుగు కనిపించిందండి, నేను బ్రహ్మను చూశానండి, నేను ఆయన మాట్లాడుకున్నామండి. ఇలా ఇక్కడ ఒక కథ కూడా చెప్పారు తత్వవేదానంద వారు. ఒక ఆయనేమో ఇలాగ లెక్చర్ ఇస్తున్నట్ట. ఆ లెక్చర్ ఇస్తూ నాకు హృషికేశ్లో ఉన్నానండి, అక్కడి నుంచి హిమాలయాలకి మీదకి వెళ్ళాను, ఆ హిమాలయాల్లో 100 ఏళ్ళు తపస్సు చేశాను. 100 ఏళ్ళు. ఆయన వెళ్ళినప్పుడు 40 ఏళ్ళు, 100 ఏళ్ళు తపస్సు చేశాడు. ఇప్పుడు 43, 42 ఉన్నాడు. ఏమండి మీరు 100 ఏళ్ళు తపస్సు చేస్తే 42, 43లోనే ఉన్నట్టున్నారు మీరంటే, లేదండి నేను నా మెటబాలిజం అంతా సప్రెస్ చేసేసాను 100 ఏళ్ల పాటు, అంచేత ఏంటంటే నాలో పెరుగుదల తరుగుదల లేదు, అలానే ఉన్నాను నేను. ఓకే, ఏదో ఒకటి అయింది. అవి అయిన తర్వాత వన్ డే వాట్ హ్యాపెండ్, కృష్ణ డైరెక్ట్లీ కేమ్ and told me, he taught me Bhagavad Gita. What is that? Is that Brahman? Is that Krishna telling? Then somebody in the audience, a curious fellow like me, got up and asked, sir, did he use our Gita Press book or some other book while he is teaching to you? Bhavandamurti? So, Vintna. Did it, sir, you said that Krishna came and directly taught you and you saw Krishna in that early hours in Rishikesh in Himalayas. Did he use the Gita Press book or some other reference book when he is teaching? So that is the way people think. ఆ విధముగా మతం జ్ఞాతం విదితం మయా బ్రహ్మ ఇది నిశ్చయ అని ఎవడైతే బల్ల గుద్ది చెప్పిస్తూ ఉంటారో, కుటిస్తుంటారు బల్లని ఇలా చేత్తో మొత్తేస్తుంటారు. విష్ణువే బ్రహ్మ, విష్ణువే దేవుడు, శివుడు దేవుడు కాడు, శివుడే దేవుడు, విష్ణువు దేవుడు కాడు, విష్ణువు శివుని కన్నా పవర్ఫుల్, ఇలా లెక్చర్లు కొట్టేస్తారు. ఎవడైతే ఆ విధంగా యస్య పునః వన్స్ అగైన్ మతం జ్ఞాతం విదితం మయా బ్రహ్మ ఇది నిశ్చిత, ఐ నో, ఐ పర్సీవ్, ఐ కన్సీవ్, ఐ అండర్స్టాండ్ అండ్ ఐ ఇంటలెక్చువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మన్ ఫర్మ్లీ, అండ్ దిస్ ఇస్ ద వే. సంబడి ఈస్ సేయింగ్ నవేద సహా, మహాసత్తులో ఉన్నవాడు, ఎంఏ, అదర్వైజ్ ఈజ్ అసమ్యక్ దర్శి. నా బ్రహ్మ సహ విజానాతి, బ్రహ్మ విజానాతి తెలుసుకున్నాడు, నా బ్రహ్మ విజానాతి తెలుసుకున్నవాడు కాదు. ఓకే, దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద శ్లోక. ఇప్పుడు భగవత్పాదులే ఈ టేబుల్ వేశారు. ఎలా వేశారు? అవతారికలో వేశారు. విద్వత్ విద్వత్ అవిదిషోహో, 2 పార్ట్లు. విద్వత్ అంటే తెలిసినవాడు, అవిదిష అంటే తెలియనివాడు. మొదటిది ఎవరు? జ్ఞాని, రెండవది అజ్ఞాని. విద్వత్ అంటే బ్రహ్మ విద్వత్ మీన్స్ బ్రహ్మ జ్ఞాని, అవిద్వత్ అజ్ఞాని ఆర్ ది సో కాల్డ్ మా. ఈ 2 యథోక్తౌ పైన చెప్పినట్లుగా పక్షౌ
అంటే రెండు తెగలుగా ఉన్నారు వీళ్ళు, ఈ రెండు పక్షములుగా ఉన్నారు. వాళ్ళ కోసము అవధారయతి. అవధారతి అంటే బాగా బోధన చేస్తుంది శృతి. వాళ్ళిద్దరూ రెండు పార్టీలుగా ఉంటారు అని మనకు అవధరింపజేస్తుంది. అవధారయతి, శృతి తెలుసుకున్న వారికి తెలియబడేది కాదు అనే వాక్యము అవిజ్ఞాతం విజానతాం విజానతం అవిజానతాం అనేటటువంటి దాన్ని, విజ్ఞాతం అవిజానతం అనే దానిని చక్కగా తెలుసుకున్న వారికి బ్రహ్మము తెలియబడేది కాదు అనే అర్థము. తెలియని వారికి తెలిసేది అంటే బ్రహ్మము యొక్క యథార్థ అనుభవం లేని వారలై అనాత్మలో ఇంద్రియములు మనసు బుద్ధులను ఆత్మగా స్వీకరించే అజ్ఞానులకు మాత్రమే బ్రహ్మ తెలియబడేది అగును. క్లియర్గా రాశారు. అవిజ్ఞాతం విజానతాం అవిజ్ఞాతం అమతం అవిదితం ఏవ బ్రహ్మ. మళ్ళీ 3 మాటలు పట్టుకొచ్చారు. అమతం అవిదితం అవిజ్ఞాతం. అక్కడ ఏం చెప్పారు? మతం అన్న దగ్గర అమతం అవిజ్ఞాతం అవిదితం ఆర్డర్ చెప్పారు. అవిజ్ఞాతం అన్న దగ్గర మళ్ళీ అదే మాటలు. అమతం అన్నది సెకండ్ స్టెప్ లో పెట్టి అవిజ్ఞాతం, శృతి అవిజ్ఞాతం అంది కాబట్టి అది మొదట అమతం అవిదితం. అవిజ్ఞాతం అమతం విదితం. ఇక్కడ ఈ మతం అనే దాన్ని కొంచెం మనం వివరించుకోవాలి. మతం అంటే అభిప్రాయం, ఒక వే ఆఫ్ థింకింగ్, ఒక వే ఆఫ్ కాన్సెప్ట్ అనేటటువంటి అర్థం. దీనికి మన అందరికీ తెలుసు, హిందూ మతము, తర్వాత ఇంకో మతము, క్రైస్తవ మతము, ఇంకో మతము చెప్తాము. అంటే ఏంటనమాట, ఎప్పుడైతే ఈ భావనలు, ఈ ఒపీనియన్స్, ఈ కాన్సెప్ట్లు ఒక మనిషిలో ఉంటాయో అది వారి మతముగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటవుతుందంటే అది నలుగురిని పోగేస్తారు, పోగేసి ఒక కల్ట్ తయారవుతుంది. కల్కి మతం, మరొక మతం, ఇంకొక అదేంటది ట్రీ బాబా మతం, లేకపోతేనేమో ఇంకో బాబా మతం, ఏదో ఉంటాయి. ఇలాంటి మతములు అన్ని పెట్టుకుంటారు. ఈ మతాలు అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలెక్ట్ ద సేమ్ ఐడియా అండ్ దెన్ దే ఫాలో, దే హ్యావ్ సమ్ ఫాలోవర్స్ అండ్ దెన్ దే హ్యావ్ ఎ మత. దట్ మీన్స్ దే బికమ్ సెక్టేరియన్. అంటే ఒక కల్ట్ గా అయిపోతారు. దెన్ వాట్ హ్యాపెన్స్? దే విల్ గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద రెస్ట్. వాళ్ళు అందరినీ ఒకే సర్వభావంలో చూడకుండా, ఓహో వీళ్ళు మన మతము వారు, వీళ్ళు పై మతము వారు అనేటటువంటి భేదభావన ఏర్పడుతుంది. అంచేత ఎవరికైతే మతం అంటున్నారో, ఎవరైతే ఐ బిలాంగ్ టు ఏ పర్టికులర్ సెక్ట్ ఆర్ ఎ కల్ట్ ఆర్ ఈవెన్ ఎ బిగ్గర్ వర్డ్ రిలీజియన్, దెన్ దే ఆర్ నాట్ నోయింగ్ బ్రహ్మన్. If you say that Hinduism only can show you Brahman, it is absolutely not correct. Matam means it should not confine you. ఆ విధంగా మనం దానికి రిస్ట్రిక్ట్ చేసేసి, మన సెక్టేరియన్ చేసేసి, మతము మనను ఒక తప్పు త్రోవన పట్టించకూడదు. ఈ మతము ద్వారా, భక్తి ద్వారా మంచిని సాధిస్తూ పరబ్రహ్మాన్ని చూడగలిగినప్పుడు మతము వేరు, ఫిలాసఫీ వేరు, స్పిరిచువాలిటీ వేరు అవదు. సాధారణంగా అలా అవడానికి అవకాశం ఉండదు. మతం అనేది ఎప్పుడు ఒక సెట్ ఆఫ్ రిచువల్స్, ఒక సెట్ ఆఫ్ రూల్స్, ఒక సెట్ ఆఫ్ ఐడియాస్ ఆఫ్ పీపుల్, ఒక సెట్ ఆఫ్ కల్ట్ గా తయారవడం. ఈ మతములకు శివ మతం, వైష్ణవ మతం, వాళ్ళకు ఒక 600 ఏళ్ళు కొట్లాటలు, అవన్నీ అవసరమా చెప్పండి? బ్రహ్మము శివుడు అబ్సల్యూట్ రియాలిటీ అనుకుంటే, బ్రహ్మము అబ్సల్యూట్ రియాలిటీ అనుకుంటే, ఇది తెలిసిన వారు కాదు, అది తెలిసిన వారు కాదు. వీళ్ళైనా వైకుంఠంకి వెళ్ళి వీళ్ళు చూసారా, కైలాసంకి వెళ్ళి వాళ్ళు చూసారా? ఎవరు చూసిన వాడు కాదు. కానీ ఊరికే కైలాసవాసి, వైకుంఠవాసి, గరుత్మంతుడు, తర్వాత వృషభం మీద వెళ్తాడు, ఇలాంటి డిస్క్రిప్షన్స్ అన్ని ఇక్కడ అక్కడ చదివేసి, ఆ పురాణాలలో ఉన్న విషయాలలో ఒక రూపకల్పనలు చేసేసి, బొమ్మలు వేసేసి, విగ్రహాలు కట్టేసి, వాటిలోనే మట్టుకే ఉన్నదని అనుకుంటూ ఎదురుగా ఉండే వాళ్ళను భిన్నంగా చూడడము బ్రహ్మజ్ఞానము కాదు. అంటే ఇఫ్ యు ఆర్ సెక్టేరియన్, ఇఫ్ యు ఆర్ కన్ఫైన్డ్ టు ఎ సెట్ ఆఫ్ ఐడియాస్, సెట్ ఆఫ్ కన్సెప్ట్స్, సెట్ ఆఫ్ పర్సెప్ట్స్ యాజ్ బ్రహ్మన్ నేదం యదిదం ఉపాసతే, అటువంటిది నేరుగా చూసినటువంటిది బ్రహ్మము కాదు. అదే మతం అనే దానికి ఇంకొక అర్థాన్ని తీసుకొచ్చారు. ఈ మతం అనేది ఒక ఆర్గనైజ్డ్ కాన్సెప్ట్ అని, ఈ ఆర్గనైజ్డ్ కాన్సెప్ట్ మంచిగా ఉన్నంతసేపు అది వేదముతో ఏకీభవించి ఏకత్వమైనటువంటి బ్రహ్మాన్ని, అద్వితీయ బ్రహ్మాన్ని ప్రతిబింబింప చేసేటప్పుడు ఆ రిలీజియన్ చాలా మంచిది, ఆ విధంగా వెళ్ళడం మంచిదే. కానీ సర్వసాధారణంగా అలా జరగదు.
ఈ మతము ఇట్ డివైడ్స్ పీపుల్, ఇట్ క్రియేట్స్ భిన్నత్వ. మన వాళ్ళేనండి, వాళ్ళు హిందువులేనండి, వాళ్ళు మన వాళ్ళు కారండి, వాళ్ళు క్రైస్తవులండి. ఎందుకు ఈ డిఫరెన్స్? దానివల్ల ఏమి సాధించగలము? మనవారు కానివారు ఎవరు? అందరము ఆయన వారమే. చేత మనవాళ్ళు అన్న మాట తీసేయండి. మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు మనవాళ్ళేనండి అని ఒక బ్రాహ్మణ జాతికో, లేకపోతే ఒక హిందూ మతానికో, లేకపోతే మన ఊరి వారికో ఉపయోగించవద్దండి. అందరము ఆయన వారమే. సో మనవారు అన్నవారు మరి లేరు, ఉన్నవాళ్లే ఆయన వారు. ఒక్కొక్కసారి మతం అంటే ఏంటవుతుందంటే గృహస్థు, సన్యాసి అనే భావంలో కూడా నేను గృహస్థు అనే మతము, నేను సన్యాసి అనే మతం, అది కూడా మళ్ళీ డివైడ్ చేస్తుంది. అంచేత అలా సెక్టేరియన్ గా చూడవద్దు. అంటే మెయిన్ గా ఏం చెప్తున్నారంటే అమతం అనడంలో వారి ఉద్దేశం ఏమిటంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ మైసెల్ఫ్. ఐడి అంటే ఎనీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైసెల్ఫ్. సర్వ రకములైనటువంటి ఐడెంటిఫికేషన్ని త్యజించుకున్నవారు అమతస్థులు. అంటే ఏ విధమైన ఐడి లేదు. ఏమిటి ఐడి? ఫస్ట్ థింగ్ ఐఎమ్ ఏ మ్యాన్, సెకండ్ థింగ్ ఐఎమ్ ఏ ఫాదర్, థర్డ్ థింగ్ ఐఎమ్ ఏ డాక్టర్, ఫోర్త్ థింగ్ ఐఎమ్ ఏ బెంగళూరియన్, ఫిఫ్త్ థింగ్ ఐఎమ్ an Indian, sixth thing I'm a human being, seventh thing I'm a living being. All are only concepts, all are only limited to this upadhi, and you are not the upadhi. Brahma is not the upadhi. Then why do you bother about these things? ఈ విధమైనటువంటి ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ ఐడియాలు పెట్టుకున్నా ఐడియాలు ఉన్నంత వరకు సహా బ్రహ్మమును తెలియలేరు అనే లార్జర్ కాన్సెప్ట్ కూడా తీసుకోండి అంటూ ఆయన చాలా చక్కగా బోధించారు. అంటే అన్నిటికన్నా కష్టం ఏంటంటే ఈ ఐడిని డ్రాప్ చేయడమే. ఈ ఐడిని అంటే మన తాలూకా ఈ భిన్నత్వాన్ని, మన తాలూకా ఈ పరిమితత్వాన్ని, మన తాలూకా ఈ ఒక పర్టికులర్ పర్సనే పర్టికులర్ ఇదే అని అనుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా శర్మానికల వెంటనే నాకు తెలుసు ఈ దేహేంద్రము, ఈ మనస్సు, ఇది ఈ బుద్ధి, ఈ ఇల్లు, ఈ పిల్లలు, ఈ వాకలి, ఈ ప్రొఫెషన్, దానితో అసోసియేట్ గా ఉన్నంతసేపు నేను బ్రహ్మమును తెలియజాలను. యస్య మతం స నవేద. Whoever is in the concept of ideation of perception of the dehendriya manobuddhi, he is in the maha asat. అటువంటి వాడు అజ్ఞాని. It could be a religion, it could be Gruhastha Sannyasi, it could be a different organization to which you belong, or it could be the Swami you are following, or it could be the place you are residing, or the profession you are following, whatever may be the idea. అయితే ఐడియాలన్నీ తోసిపుచ్చున్నావు. లౌకికంగా వ్యావహారికంగా అవన్నీ ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. బట్ వెన్ యు ఆర్ లుకింగ్ ఇన్ ద లార్జర్ పర్స్పెక్టివ్, దట్ ఐడి ఈజ్ నల్ అండ్ వాయిడ్. దట్ మస్ట్ బి వెరీ క్లియర్లీ అండర్స్టూడ్. ఓకే, ఇక్కడ అమతం, అవిజ్ఞాతం, అవిదితం అనే వాటిని మనం తెలుసుకున్నాం. తరువాత మతం అంటే తెలిసింది. సో వాట్ ఈస్ ఆల్ దిస్ ఐడి? This is all this ID or this identification is a psychosomatic apparatus or physical body is creating this. This physical body and the psyche in the mind, our psyche is creating this ID. This is of course false, and this is no way connected to the Brahma. నేదం యదిదం ఉపాసతే, నేదం యదిదం మనుతే, నేదం యదిదం విదితే, నేదం యదిదం జ్ఞాతే, నేదం యదిదం అనుభూయతే, నేదం యదిదం మతం మన్యతే. ఫలానా మతము వాడిని, ఫలానా సెక్ట్ వాడిని అని తెలుసుకున్నది బ్రహ్మము కాదు. మనుతే అంటే మనన అనేటటువంటి మను అంటే అవబోధనే, అంటే తెలుసుకోవడం, ఆలోచించడం. ఈ మను అంటే అవబోధనే. మనుత నుంచి దాని నుంచి వచ్చింది. మనుత నుంచి మతం వచ్చింది. మను, మనుత, మతం, విత్, విదిత, విదితం, ఇష్, ఇషిత, ఇషితం, గ, గంత, గంతం, కృత్, కృ, కృత, కృతం. ఈ విధంగా మతం, విదితం, ఇషితం, గంతం, కృతం ఇవన్నీ కూడా పాస్ట్ పార్టిసిపుల్. అంటే ఇప్పుడు వాడతాం పాస్ట్ పార్టిసిపుల్. సో ఇండైరెక్ట్ స్పీచ్ వాడినప్పుడు పాస్ట్ పార్టిసిపుల్, లేదంటే పర్ఫెక్ట్ టెన్స్ లో పార్టిసిపుల్ గా వాడడానికి మనము వాడతాం. అటువంటి పార్టిసిపుల్ అన్నమాట ఈ మతం అంటే. మతం అంటే ఏమిటి? మతం 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 అంటున్నారు, హిందూ మతం, విష్ణు,
అది కూడా ఒక భాగమే, మతం అనే కాన్సెప్ట్ ఒక భాగమే. కానీ మతం అంటే ఈ విధమైనటువంటి మనసులోని అవబోధన, మనసులోని కాన్సెప్ట్, అభిప్రాయం అనంటమే అటువంటిది అనమాట. ఓకే, నౌ పునః అయిపోయింది కదా. పునః ఆన్ ది అదర్ హ్యాండ్ మతం తెలియబడినది అంటే ఇందాక ఏమంటున్నారు, మతం అంటే తెలియబడినది, జ్ఞాతం, విదితం, మూడు చెప్పేశారు ఆయన. పునః అగైన్ మతం జ్ఞాతం విదితం మయా బ్రహ్మ ఇది నిశ్చయ నవేద సహా. సో అయిపోయింది కదా. గీతా స్టోరీ కూడా మీకు చెప్పాను. తరువాత ఈ రెండు విషయాలుగా విడగొట్టారు, జ్ఞాని అజ్ఞాని అనేది. జ్ఞానియే విద్వత్, బ్రహ్మ విద్వత్ అంటే అజ్ఞాని అన్నాడు అవిదుష. ఇక్కడ రెండు అన్నారు, విద్వత్ అవిదుష. విద్వత్ అంటే బ్రహ్మ విత్ ఆర్ బ్రహ్మ విద్వత్, ఆయనే జ్ఞాని. అవిదుష అంటే అజ్ఞాని, రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్లో ఉన్నటువంటి వారు. విద్వత్ విజ్ఞాని జ్ఞాని, అవిదుష అవిద్వత్ అవిజ్ఞాని. అవధారయతి అంటే రీఎసర్టైన్. అవధారయతి అంటే అగైన్ వన్స్ మోర్ నిర్ధారించి చెప్పడం. వన్ మోర్ టైమ్ పునః అవధారయతి. వన్స్ అగైన్ శృతి ఈస్ టెల్లింగ్ యూ దిస్ ఈస్ ద డిస్టింక్షన్. దేర్ ఆర్ టూ గ్రూప్స్. వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ who think that they have understood the Brahman in the mind with the indriyas or with the intellect or with the anubhava. Matam jnatam viditam anubhava. వీళ్ళందరూ కూడా అవిదుష, అజ్ఞానులు. రెండవ గ్రూప్ ఏమిటి? అమతం, అవిజ్ఞాతం, తర్వాత అవిదితం, నో అనుభవం. వాళ్ళకి బ్రహ్మ అనుభవం అంటే వాళ్ళు ఏం చెప్పారు. అటువంటి వాళ్ళేమో విద్వత్ లేక బ్రహ్మవిద లేక జ్ఞానులు అను రెండు పక్షములు. ఓ టేబుల్ తయారు చేసుకోరా నాయన శర్మ, ఈ విధంగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది అని ఆయనే అక్కడ చూపిస్తున్నారు. సరే, ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. చూద్దాం, టేబుల్ దగ్గరికి వెళదామండి. ఓకే, అమతం అంతా తెలిసింది కదా మీకు. ఇది ఇక్కడ చూడండి, దీంట్లో ఒకటో సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాళ్ళు చూడండి. యస్య అమతం తస్య మతం. ఎవరికి తెలియదో అంటే ఆబ్జెక్ట్గా, తస్య వారికి మతం సబ్జెక్ట్గా లేక ప్రమాతగా తెలుసు. అలాగే అవిజ్ఞాతం అంటే మనసుతోని, బుద్ధితోని, ఇంద్రియాలతోని, అనుభవంతోని తెలియకపోతే విజానతం, తెలిసిన వారు జ్ఞానం. ఇప్పుడు ఒక మస్కిటో దగ్గరికి వెళ్ళి నీకు బ్రహ్మ గురించి తెలుసా అని అడిగామనుకోండి, అప్పుడు ఏం చెప్తుంది? అవిజ్ఞాతం అంతే. నీ మనసులో తెలుసా? తెలియలేదు. ఇంద్రియాలకు తెలుసా? తెలియలేదు. మరి బుద్ధిలో తెలుసా? తెలియలేదు. అనుభవంలో తెలియలేదు. మరి దానికి ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి ఏమిటి డిఫరెన్స్ చెప్పండి? అలాగే ఏమి చదువుకొని వాడు ఉంటాడు, ఏదో ఒక కూలి పని చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే మాస్టర్ చెప్పినట్టు చింతపండు అమ్ముకుంటూ ఉంటాడు, లేకపోతే భోగపరాయణుడై ఉంటాడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నీకు బ్రహ్మజ్ఞానం తెలుసా అంటే, ఏమిటండి మీరు మాట్లాడుతున్నారు, బ్రహ్మానందం అంటే సినిమాల్లో వేషాలు వేస్తాడు, ఆయన తెలుసు తప్ప అంతకన్నా నాకు ఏ ఆనందము బ్రహ్మానందం మరి తెలియవు, నాకు తెలియవు అంటాడు. ఆ విధముగా తెలియని వాళ్లకు ఇక్కడ తెలిసినటువంటి జ్ఞానులకు ఏమీ వ్యత్యాసం? వాళ్ళకి తెలియదు. వాళ్ళని అడిగితే బ్రహ్మము తెలుసా? తెలియదు. మనసుతో తెలుసా? తెలియదు. ఇంద్రియాలతో తెలుసా? తెలియదు. బుద్ధితో తెలుసా? తెలియదు. అనుభవంతో తెలుసా? తెలియదు. నా మనుతే, నా విదితే, నా అవజ్ఞాతే. వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళు అలాంటే కదా. అయితే ఎలా అంటే అక్కడే క్యాచ్ ఉందన్నమాట. విజానతాం, those persons, the jnanis, they know it as their own self. They know it as their own swarupa. They know it themselves as the sakshi. Whereas the other group of persons, these are called laukika vadinaha అన్నారు. అంటే ఆయన ఏం చేశారు? మరొక సెక్షన్ క్రియేట్ చేశారు. ఆ సెక్షన్ వీళ్ళు లౌకిక వాదులు. వాళ్ళేమిటి? వాళ్ళు ఇలాగే చెప్తారు ఈ మొదటి పార్ట్లు, కానీ ఇది వాళ్ళకు ఉండదు. తెలియడం అంటూ వాళ్ళకు ఉండదు. రెండో పార్ట్ వాళ్ళకు. లౌకిక విజ్ఞానులు, లౌకికములోగా బతికేవాళ్ళు, వరల్డ్లీ పీపుల్. వి సీ సో మెనీ పీపుల్, 95% of the population are worldly. Whatever they do, they are only restricting to their life and the world around them, and their ideas, concepts, actions, thinking and everything is associated with the world around and they themselves.
విత్ ద ఐడి ఆ ఐడి మీద కూర్చున్న వాళ్ళు లౌకికులు అంటారు. వాళ్ళని ఏంటంటే భ్రష్టులు అని అనకుండా, వాళ్ళని ఏంటంటే ఏదో మనకేమో 3వ దీంట్లో చెప్పారు కదా మంత్రంలో, అక్కడ ఎవరైతే పూర్తిగా అజ్ఞానంతో ఉంటారో వాళ్ళు పూర్తిగా అంధతమస లోకాలకు పోతారు, అంధతామస లోకాల్లో పడిపోతారు అని మనకి ఈశావాసు చెప్పిన వాళ్ళ గురించి అనే 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 పదం వేయకుండా వాళ్ళు లౌకికులు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే, వాళ్ళకి తెలియదని అంటారు కానీ వాళ్ళకి సబ్జెక్టుగా వీళ్ళకి తెలుసును, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వీళ్ళకి తెలియదు అనే భావంలో చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు ఏ జ్ఞానము లేకుండా తెలియదు అన్నారు, వీళ్ళు తామే బ్రహ్మమని తెలిసి నాకు బ్రహ్మం ఈ విధముగా ఆబ్జెక్ట్ గా తెలియదు అని అంటున్నారు. అనేటటువంటిది క్లియర్ గా తీసుకురండి అంటున్నారు. అదే ఇప్పుడు ఉపనిషత్తు చెప్తోంది. అవిజ్ఞాతం విజానతాం ఇతి అవిజ్ఞాతం అమతం అవిదితం ఏవ బ్రహ్మ విజానతాం సమ్యక్ విదితవతాం ఇత్యేతత్. సమ్యక్ బాగుగా విదితవతాం తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళని ఉద్దేశించి చెప్పబడినది ఏమిటి పదములు? అమతం అవిదితం అవిజ్ఞాతం బ్రహ్మ అనే వాళ్ళను విజానతాం సాక్షిగా తెలుసుకున్నవారు, సమ్యక్గా తెలుసుకున్నవాడు. విదితవతాం ఇత్యేతత్. విజ్ఞాతం విదితం బ్రహ్మ అవిజానతాం అసమ్యక్ దర్శనం. ఎవరైతే విజ్ఞాతం విదితం మంతం అంటారో, ఎవరికైతే ఆ మతం అంటారో, మతం విదితం విజ్ఞాతం అంటారో, బ్రహ్మ ఆ విధముగా తెలుసు అంటారో, అవిజానతాం దే డు నాట్ నో ఎట్ ఆల్. What is their name given by our gentleman, our Guruji? అసమ్యక్ దర్శనం. ఆయన గీతలో చూడ ఎప్పుడు కూడా సమదర్శిత్వం సమదర్శిన అంటారు కృష్ణుడు. ఈయనంటారు సమ్యక్ దర్శిన, సమ్యక్ దర్శినత్వం, సమ్యక్ దర్శిన, అసమ్యక్ దర్శిన అంటారు. ఈయన అసమ్యక్ దర్శిన అంటే సరి అయినటువంటి అవగాహన లేనివారు, అంటే ఏ అవగాహన లేనివారు అని ఒక విధంగా అర్థం. చాలా స్వల్పమైన అవగాహన ఉన్నవాళ్ళు, దహరమైన అవగాహన ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇంద్రియ మనోబుద్ధిషు ఏవ అసమ్యక్ దర్శనం. ఎవరైతే విజ్ఞాతం విదితం బ్రహ్మ మతం అంటారో అటువంటి వాళ్ళు బ్రహ్మ అవిజ్ఞాతం అవిజానతం తెలియని వారు, అసమ్యక్ దర్శనం. రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న టేబుల్లో వాళ్ళు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇంద్రియ, దట్ ఈస్ ది పర్సెప్ట్, మనో కాన్సెప్ట్, బుద్ధిషు ఇంటలెక్ట్ ఏవా దానితో మాత్రమే ఆత్మదర్శనం ఆత్మను చూశాము ఇది అర్థ. వాళ్ళు ఆత్మను ఎలా పట్టుకున్నారు? ఇంద్రియాలతో పట్టించుకున్నారు. వెళ్ళానండి, చూశాను, ఎంత బాగుందో వినాయకుడు కోవిల, అదే బ్రహ్మము, నాకు దాన్ని మించింది లేదు. మంచిదే, వినాయకుని పూజ చేయొచ్చు. ఆ వినాయకునిలో పరబ్రహ్మాన్ని చూడగలిగి ఉండాలి. అలాగే మనస్సు, అలాగే బుద్ధి, దానితోనే ఆత్మదర్శనం ఇది అర్థ. అయితే ఇంకొక గ్రూప్ చెప్తున్నారు, మనం అనుకున్న లౌకిక గ్రూప్. నతు అత్యంతం ఏవ అవ్యుత్పన్న బుద్ధినం. ఉత్పన్న బుద్ధి కల్చర్డ్ ఇంటలెక్ట్, బాగా ఎదిగినటువంటి బుద్ధి ఉత్పన్న బుద్ధి. అవ్యుత్పన్న బుద్ధి ఎదగని బుద్ధి గలవారికి, అంటే ఎవరి బుద్ధి అయితే ఎదగలేదు. నతు అత్యంతం ఏవ అవ్యుత్పన్న బుద్ధినాం. వాళ్ళు వేరే కేటగిరీ అండి. ఈ విజ్ఞాతం విదితం బ్రహ్మ అనేవాళ్ళు ఎవరు అంటే తెలుసును అనేవాళ్ళు, వాళ్ళు ఇంద్రియములతో కానీ మనసుతో కానీ బుద్ధితో కానీ ఆత్మని దర్శించాము అనే భావనలో ఉన్నటువంటి అజ్ఞానులు, అసమ్యక్ దర్శులు. అసమ్యక్ దర్శి అంటే డిఫైన్ చేశారు. ఇంద్రియ మనోబుద్ధితో ఆత్మదర్శనం చేశాము అని బల్లబుద్ధి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు విజ్ఞాతం విదితం మతం అంటారు. అటువంటి వాళ్ళు అవిజానతం తెలిసిన వాళ్ళు కారు. అయితే ఇంకొక కేటగిరీ ఉందండి. వాళ్ళెవరు? అవ్యుత్పన్న బుద్ధినాం, ఎదగని బుద్ధి గలవారు కాదు. ఎదగని బుద్ధి గలవారు వాళ్ళెవరు? వాళ్ళు లౌకికవాదులు. పూర్తిగా వాళ్ళు అసలు ఇంద్రియ మనోబుద్ధులు బ్రహ్మ గురించి ఆలోచించనే లేదు. వాళ్ళకి ఆ క్వశ్చనే లేదు. ఏమిటంటే బ్రహ్మ ఏమిటి? ఏం లేదు, నథింగ్ డూయింగ్. ఈరోజు సాయంత్రం డ్రింక్ ఏమిటి చేద్దాం, ఇవాళ ఏ విధంగా టైంని స్పెండ్ చేసి ఎవరిని కొల్లకూడదాం అనేటటువంటి అంధతామసిక లోకంలో పోయే భ్రష్టులు వాళ్ళు. అవ్యుత్పన్న బుద్ధినాం అన్నారు వాళ్ళని. ఎంత జెంటిల్ వర్డ్, కల్చర్డ్ వర్డ్ వాడారో చూడండి.
అంటే ఎదగని బుద్ధి కలవారు. మన వాళ్ళు అంటున్నారు, నీకు ఏళ్ళు ఎగసనా బుద్ధి దిగసనా, నీకు పెద్దవాడు అయ్యేవి కానీ నీకు బుద్ధి ఎదగలేదురా. అంటే ఏమిటి? అవ్యుత్పన్న బుద్ధినా నహి తేషాం విజ్ఞాతం అస్మాభి బ్రహ్మ ఇది మతి భవతి. వాళ్ళకు అవును మాకు బ్రహ్మ తెలుసును తెలియదు అనే బాధే వాళ్ళకు ఉండదు. వాళ్ళ బ్రహ్మము గురించి ఆలోచించారు. వారికి మాచే బ్రహ్మము తెలియబడినది తెలియబడలేదు అనే భావము వాళ్ళకు ఉండదు. ఇంద్రియము మనసు బుద్ధుల ఉపాధులు యందు ఆత్మ అనే ధారణ గల వారికి బ్రహ్మకు మరియు ఉపాధికి ఉండే తేడా తెలియదు. ఎవరైతే ఇంద్రియాలు మనసు బుద్ధులు అనేటటువంటి ఉపాధులు మీడియంలో ఆత్మ అనేటటువంటి బుద్ధి ఎవరికైతే ఉందో, ఇంద్రియముల ద్వారానే ఆత్మని పట్టుకోవచ్చు, మనసు ద్వారా పట్టుకోవచ్చు, బుద్ధి ద్వారా పట్టుకోవచ్చు అని అనుకున్న వాళ్ళకి, అటువంటి ఆత్మ అనే ధారణ ఉన్న వాళ్ళకి బ్రహ్మకు ఉపాధికి అనాత్మకు ఆత్మకు దేహేంద్రియ సంఘాతానికి ఆత్మకు వివేకము లేక తేడా తెలియదు. దీనినే వివేక చూడామణి, వివేక వైరాగ్యం. వివేకం అంటే ఏమిటి? ఆత్మ అనాత్మలను విడదీసి చూసుకోవడం. ఎవరైతే ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆత్మ అని అనుకుంటారో వాళ్ళకు వివేకము లేదు. వివేకము లేక వాటిలోనే ఆత్మ దర్శించవచ్చు అనుకుంటారు. అటువంటి వివేకము లేని వాళ్ళు ఇంద్రియ మనోబుద్ధి ఉపాధిషు, మాటికి చెప్తారు ఆ విషయం. ఉపాధి అనే ఎన్ని మార్లు చెప్తారు. ఉపాధులు ఇంద్రియాలు నీకు ఉపాధులు, ఓన్లీ మీడియం, దే ఆర్ నాట్ యూ. ఇంద్రియ మనోబుద్ధి ఉపాధిషు అంటే ఆ కాంబినేషన్తో ఆత్మదర్శనంతో బ్రహ్మ ఉపాధి వివేక, బ్రహ్మ ఒకటి ఉపాధి ఒకటి, ఈ రెండిటికి డిఫరెన్స్ వివేక అనుపలభాలంభాత్. వాళ్లకు ఆ విజ్ఞానము ఆ డిఫరెన్సియేషను లేకపోవడం వలన బుద్ధ్యాది ఉపాధేహి, బుద్ధి మనస్సు ఇంద్రియములు మొదలగు ఉపాధులచే చ విజ్ఞాతత్వాద్ తెలుసుకున్నామనే భావంలో విదితం బ్రహ్మ ఇది అంటే మాకు తెలుసు అని ఉపపద్యతే ఈ విధముగా తెలియబడేది అనుకుంటారు. అది భ్రాంతి. ఇత్యతః అసమ్యక్ దర్శనం, ఈ విధముగా ఉండడము అసమ్యక్ దర్శనం, రైట్ సైడ్ అనమాట. వాళ్ళు ఎలా తెలుస్తున్నారు అంటున్నారు? బ్రహ్మ తెలుసును మాకు, మతం మాకు అంటారు, విజ్ఞాతం లేకపోతే విదితం బ్రహ్మ అంటారు. ఎలాగా? మనసు బుద్ధి ఇంద్రియాలు అనుభవంలో బ్రహ్మ తెలిసినది అనేవాళ్ళు అసమ్యక్ దర్శనులు. ఈ ఇంద్రియ మనోబుద్ధి సంఘాతానికి ఆత్మకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించకుండా వేరు చేసి చూడడము తెలియని వాళ్ళు. అటువంటి వాళ్ళు పూర్వపక్షులు. క్లియర్ కాన్సెప్ట్ ఆ టేబుల్లో అలా రాయించుకుంటే మీకు మనకి ఈజీ అయిపోతుంది. ఉపన్యస్యతే, వాళ్ళు లెక్చర్లు కొడతారు. ఏమిటి లెక్చర్లు? విజ్ఞాతం అవిజానతాం, విజ్ఞాతం తెలుసును అంటారు. వాళ్ళు అవిజ్ఞాతం ఇది, వాళ్ళు తెలియని వాళ్ళు. అవిజ్ఞాతం విజానతాం అనే దానికి ఇంకొకటి కూడా చెప్పారు. ఇక రెండోది ఏంటంటే అథవా, ఈ విధముగా ఈ సెంటెన్స్ ని విడగొట్టుకోవచ్చు. ఏమిటి ఆ సెంటెన్సు? మళ్ళీ ఆడికి వెళదాం. రెండవ సెంటెన్స్ ఏమిటి? అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఈ సెంటెన్స్ you can decipher and say, as we have discussed now, these are all the Atma Jnanis, Samyak Darsinas, Brahmavit, Siddhantis. They know that Brahman cannot be obtained by the Indriyas, by the mind, by the Buddhi and by the Anubhava. అందుకే వాళ్ళు అవిజ్ఞాతం. అటువంటి వాళ్ళు విజానతాం తెలిసిన వారు. ఎలా తెలుసుకున్నారు? భ్రమలో ఉన్నారు, ప్రమాతగా తెలుసుకున్నారు, సాక్షిగా తెలుసుకున్నారు, లేకపోతే నోయర్ వాళ్ళే అని తెలుసుకున్నారు, ఆత్మ బ్రహ్మేతి అని తెలుసుకున్నారు. అది ఈ గ్రూప్. ఇక రెండో గ్రూప్ ఏమిటి? విజ్ఞాతం తెలుసు బ్రహ్మ మాకు తెలిసిపోయిందని బల్లగుద్ది లెక్చర్లు ఇచ్చి క్లాసులు పెట్టేసి గురువులు అయిపోయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ కూడా
మనసు, బుద్ధి, ఇంద్రియాలు, అనుభవాలతో బ్రహ్మ తెలుసుకోవచ్చు అని భావనలో ఉండి దేహ, మనో, ఇంద్రియ సంఘాతాలకు బ్రహ్మకు, ఆత్మకు వ్యత్యాసము తెలియని అవిజ్ఞానంలో ఉన్న అసమ్యక్ దర్శనమైన అజ్ఞానులైన మహా అసత్తులో ఉన్నటువంటి పూర్వపక్షవాదులు. ఇది ఒక కాన్సెప్ట్. ఈ సెంటెన్స్ ని ఇలా అర్థం చేసుకోవచ్చు. లేకపోతే యూ కెన్ టేక్ దిస్ సెంటెన్స్ ఈ అంటే ఆ రెండు సెంటెన్సెస్ కి స్టాండింగ్ ఏమిటి అంటే ఇలా రెండు తెగలుగా మనం విభజించగలిగితే అవిజ్ఞాతం విజానతం అంటే బ్రహ్మదర్శనులు, బ్రహ్మజ్ఞానులు, సమ్యక్ దర్శనులు అనే ఒక గ్రూపు ప్రమాత సాక్షిగా తెలుసుకున్నవారు, రెండో వాళ్ళు బల్లగుద్ది నాకు బ్రహ్మం తెలిసిపోయింది ఆబ్జెక్టివ్ గా అని చెప్పేటటువంటి అసమ్యక్ దర్శనులు అని రెండుగా విభజించి ఒక బల్లని ఏర్పాటు చేస్తే బల్ల ఏ అండ్ బల్ల బి, this sentence stands on this footing and this sentence stands on this footing. వీళ్ళు ఏమంటారు? యస్య అమతం తస్య మతం. ఫస్ట్ వాళ్ళు యస్య ఎవరికి అమతం ఆబ్జెక్ట్ కాదో, తస్య వారికి మతం ఇట్ ఈస్ ద నోయర్. మతం యస్య నవేదసః, మతం తెలుసును యస్య ఎవరికి, ఎలాగా యాజ్ ఆబ్జెక్ట్, నవేదసః వాడికి తెలియదు, ఈజ్ నాట్ ది రియల్ పర్సన్ హూ అండర్స్టాండ్స్ అనేటటువంటి ఈ విధమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ గానైనా ఒక హేతువుగా, ఒక సపోర్ట్ ఆ మీద రెండు స్టేట్మెంట్స్ కి ఈ రెండు పక్షాలుగా విభజించి చూసుకోవడం ఒక సపోర్ట్ అని కూడా మీరు అనుకోవచ్చు. అది ఎలా తెలిసిందండి ఈ వాక్యాల నుంచి? అథవా ఒకవేళ హేత్వర్థ బికాజ్ ఉత్తరార్థ అంటే రెండవ భాగము అవిజ్ఞాతం ఇత్యాది, అవిజ్ఞాతం విజానతం అవిజానతం మొదలగునవి ఉత్తరార్థములో ఉన్నవి పూర్వార్థమునకు హేత్వర్థములు అంటే వాటికి కారణములు లేక సపోర్టింగ్ అని చెప్పుకో. దేనికైనా ఇది హేతు పరమాత్మ. దేనికి మనకి ఎవరు హేతువు? పరమాత్మ. మనకు ఎవరు కారణము? పరమాత్మ. అలాగే మొదటి భాగానికి ఏది హేతువు? ఈ ఉత్తరార్థం. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు అంటూ చెప్పారు. ఓకే, రెండవ భాగం. మొదటి భాగము రెండు విధములుగా ఆలోచించుకోవచ్చు, రెండు పార్టీలు చెప్పడానికి. అయితే ఒకే ఒక కన్ఫ్యూషన్ మట్టుకు మనసులో అవాయిడ్ చేసుకోవాల్సినది ఏమిటి అంటే ఆ విషయాన్ని ఇప్పుడు ఆయన క్లారిఫై చేస్తారు. ఏమిటి ఆ విషయము? ఈ గ్రూప్ వాళ్ళు ఉన్నారండి, ఈ ఏలో ఉన్న వాళ్ళు గ్రూప్ ఏ అందాం వీళ్ళని. గ్రూప్ ఏ వాళ్ళేమో బ్రహ్మజ్ఞానులు, గ్రూప్ బి వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. సరే, వీళ్ళని మనం పట్టించుకోము. మనమేమో ఒక లౌకికంగా ఉన్నటువంటి ఒక మనిషి దగ్గరకో దేహాత్మ భావంలో రోజు మునిగి తేలుతూ కామంతోనూ క్రోధంతోనూ అన్ని రకాల ఇంద్రియ సుఖాలతో మునిగి తేలుతూ బ్రహ్మము దేవుడు అక్కర్లేదనే నాస్తికుడైనటువంటి, లేకపోతే అటువంటి జ్ఞానాన్ని పొందలేనటువంటి జన్మలో ఉన్న ఏ పక్షికో చెట్టుకో పుట్టకో దోమకో పోయి అడిగితే కూడా నీకు బ్రహ్మము తెలుసునా అంటే నాకు తెలియదు అంటుంది. అయితే ఆ తెలియకపోవడానికి కన్ఫ్యూజ్ కావద్దు అంటూ దాన్ని సి అనే కేటగిరీని క్రియేట్ చేశారు. ఆ కేటగిరీ గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నారు. చూడండి, అవతారిక. అవిజ్ఞాతం విజానతాం ఇది అవధృతం యది బ్రహ్మ అత్యంతం ఏవ అవిజ్ఞాతం లౌకికానాం బ్రహ్మవిదాం చ అవిశేషః ప్రాప్తః. ఏమిటైంది? అవిజ్ఞాతం విజానతం అని తెలియని వారు తెలిసిన వారు అనేసి, బ్రహ్మను ఆబ్జెక్ట్ గా తెలియని వారు నిజముగా తెలిసిన వారు అని చెప్పబడినది, నిశ్చయింపబడినది. అవధృతం, ధృతం అంటేనే నిశ్చయం, అవధృతం అంటే పర్ఫెక్ట్లీ దట్ కన్క్లూషన్ హ్యాస్ కమ్. హూఎవర్ సేస్ అవిజ్ఞాతం అంటే బై మైండ్, బై ఇంద్రియస్ అండ్ బై బుద్ధి అండ్ బై అనుభవ. అవిదితం, అమతం, అవిజ్ఞాతం ఈ మూడు చెప్పి ఎవరైతే చెప్తారో వాళ్ళు విజ్ఞాతం విజానతం అంటే తెలిసిన వారు అనేటటువంటిది నిశ్చయింపబడినది. ఇప్పుడు ఇంకో కేటగిరీ ఉన్నారండి, యది బ్రహ్మ అత్యంతం ఏవ అవిజ్ఞాతం
పూర్తిగా బ్రహ్మం అనే పదమే వినలేని వాళ్ళు ఉన్నారు. లౌకికానాం బ్రహ్మవిదాం చ అవిశేష ప్రాప్త. అంటే గ్రూప్ ఏ వాళ్ళు వీళ్ళు, ఈ లౌకికానాం వాళ్ళు గ్రూప్ సి వాళ్ళు. అంటే ఏ సి వాళ్లకు ఏ వాళ్లకు అవిశేష అంటే అభేద, వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసము లేదు అనేటటువంటి అర్థం తీస్తారేమో. ఒకవేళ మీరు చూసుకోండి స్టూడెంట్స్, ఒకవేళ బ్రహ్మ అవిజ్ఞాతం అన్నవాళ్ళు అంటే ప్రపంచంలో వెళ్ళి అడిగారు అనుకోండి, 100 మందిని అడిగితే 90 మంది బ్రహ్మజ్ఞానం నీకు తెలుసా, బ్రహ్మ తెలుసా, పోయా బ్రహ్మ విజ్ఞానము, ఈ రోజు కరోనా ఎలా తప్పించుకోవాలో నేను నడుస్తూ ఉంటాను. అవిజ్ఞాతం. ఎందుకు? వాడు లౌకికానా. అయితే ఏ 100కో కోటికో ఏ మహానుభావుడో, ఏ రామకృష్ణ పరమహంసో, ఏ శంకరాచార్యుల వారు, ఏ లేకపోతే మన వివేకానందుల వారు, లేకపోతే ఏ రమణ మహర్షి వారు అవిజ్ఞాతం విజానతం, నాకు తెలియదు బాబు బ్రహ్మము ఆబ్జెక్ట్ గాను, కానీ అది నువ్వే అని చెప్తారు. అటువంటి బ్రహ్మవిత్తులకు ఏ వారికి సి వారికి వ్యత్యాసము లేదని అనుకోకండి మీ అంటున్నారు. తెలియబడేది కాని పక్షంలో లౌకికులకు మరియు బ్రహ్మవేత్తలకు తేడా లేదు అని ప్రాప్తించినది. దాన్ని వివరించాలి ఇప్పుడు శృతి. అదే 4వ మంత్రం. అవిజ్ఞాతం విజానతాం ఇది చ పరస్పర విరుద్ధం ఏవ. అంటే ఏమిటి? తెలిసిన వారికి తెలియదు అనడము ఏదో వాక్యంగా చూస్తే విరుద్ధంగా ఉన్నట్టుగా ఉంది. ఆ విరుద్ధాన్ని కూడా మరికొంచెం త్రోసిపుచ్చారు. ఆల్రెడీ ఆ విరుద్ధాన్ని మనం తీసేస్తాం. విజానతాం అనేటటువంటిది ఏంటంటే సాక్షిగానని, అవిజ్ఞాతం అనేటటువంటిదేమో దేహేంద్రియ మనోబుద్ధులతో ఈ విధమైన కాన్సెప్ట్ పర్సెప్ట్ అనే విధముగా తెలియదని మనం చెప్పేసుకున్నాం. కానీ అవి కూడా వాక్యము విరుద్ధముగా ఉన్నట్టు. కాబట్టి ఆ బ్రహ్మను తెలిసే విషయం ఏమి, ఎలాగా? బ్రహ్మ సమ్యక్ విదితం కథం భవతి. బ్రహ్మ విదితం సమ్యక్ విదితం కథం భవతి. ఆ బ్రహ్మ అయితే సమ్యక్ బాగా, విదితం తెలియబడే విధము కథం భవతి ఏ విధముగా తెలుస్తుంది అనే దానికి శృతి తరువాత మంత్రాన్ని చెప్తోంది అంటూ అవతారిక వ్రాశారు. ఐ డోంట్ నో హౌ ఫార్ we have come here. Now this is very important. The Vakya Bhashya also we can quickly look at it. Maybe 1 page I think Vakya Bhashya. యస్యామతం యస్య వివిధిష ప్రయుక్త ప్రవృత్తస్య సాధకస్య. అంటే ఎవరు? యస్యామతం. అమతం అనే ముందు చెప్పుకున్నాం కదా. అమతం అంటే ఆబ్జెక్ట్ గా తెలియని వారు ఉన్నారు కదా, గ్రూప్ ఏ వాళ్ళు. యస్యామతం అనే మంత్రము తెలియాలనే ఆకాంక్షతే ప్రేరితుడై ప్రవర్తిల్లుచున్న ఏ సాధకునకైతే బ్రహ్మ తెలియబడదో, అనగా బ్రహ్మ ఆత్మే అని నిశ్చయ జ్ఞానమునకు ఫలమైన ఆత్మ సాక్షాత్కారము కలిగి తెలియాలి అనేటటువంటి ఆకాంక్ష తొలగినదో అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. అంటే ఏ వాళ్ళకి ఏమిటనమాట, ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అమతం అంటే మాకు తెలియదు. ఏమంటే మీకు తెలుసుకోవాలని లేదా? లేదండి. ఎందుకు లేదండి? ఆల్రెడీ మేము వాడు బ్రహ్మలేవాడు, వాడు బ్రహ్మత్వంలో ఉండమన్నా బ్రహ్మ తెలుసుకోవాలనే ఆకాంక్ష ఎవరికి ఉంటుంది? ఎవరికి ఫలానాది పొందాలనే ఆకాంక్ష ఉంటుంది. అది మన దగ్గర లేకపోతే అది పొందాలని ఆకాంక్ష, మన దగ్గర ఉంటే అది పొందాలనే ఆకాంక్ష మరి ఉండదు కదా. ఎవరైతే బ్రహ్మమే అయినారో వారికి బ్రహ్మ తెలియాలనే ఆకాంక్ష వారికి ఉండదు. అంచేత వాళ్ళు అమతం అంటారు. సాధకస్య ఏ సాధకునికైతే అమతం అవిజ్ఞాతం అవిదితం, మళ్ళీ 3 చెప్పారు. అంటే మైండ్, తర్వాత ఇంద్రియాలు, బుద్ధితో ఏ విధముగా బ్రహ్మ ఇతి అని ఆత్మతత్వ నిశ్చయ ఫల అవసాన అవబోధతయ, ఆత్మతత్వ నిశ్చయ ఫలావసాన అవబోధతయ వివిధిషా నివృత్త. వివిధిష బ్రహ్మమును తెలియవలెను ఒక ఆబ్జెక్ట్ గా ఇంద్రియ మనోబుద్ధులతో, మనస్సుతో, బుద్ధితో, కాన్సెప్ట్ తో, ఇంటలెక్ట్ తో తెలియాలనే కోరిక ఎవరికి తొలగిపోయినదో. ఎందుకు తొలగిపోయినది? 2 కారణాలు. ఒకటి ఆ విధముగా తెలియదు, రెండవది ఆ విధంగా తెలిస్తే అది బ్రహ్మము కాదు, మూడవది వాళ్ళు ఆల్రెడీ బ్రహ్మమే అయి ఉన్నారు కనుక అటువంటి వారు అని తెలియడం. ఇది అభిప్రాయ. తస్య మతం జ్ఞాతం తేన విదితం బ్రహ్మ.
తస్య అటువంటి వారికి మతం జ్ఞాతం తేన విదితం బ్రహ్మ. ఎవరి చేత బ్రహ్మ ప్రత్యక్షాది ప్రమాణమునకు విషయము కాదని బ్రహ్మ ఆత్మయేనని తెలియబడిందో అని అర్థం. యస్య అమతం తస్య మతం. ఎవరికైతే బ్రహ్మను తెలియాలనేటటువంటి కోరిక లేదు, ఎందుకు లేదు? బ్రహ్మ తెలియబడే వస్తువు కాదు. ఎలా తెలియబడదు? ఇంద్రియములతో కాదు. నా విదితం నా మతం నా విజ్ఞాతం. అటువంటి కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళకు బ్రహ్మను తెలియాలనే ఆకాంక్ష ఉండే, ఈ విధముగా తెలియాలనే ఆకాంక్ష ఉండదు. రెండవది, వాళ్ళు ఆల్రెడీ బ్రహ్మమే అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ కోరిక తొలగిపోయింది. అటువంటి వాళ్ళు మతం జ్ఞాతం విదితం తేన బ్రహ్మ. మళ్ళీ 3 మాటలు తెచ్చారు. అటువంటి వాళ్ళకు మనస్సుతోను బుద్ధితోను ఇంద్రియములతోను సర్వముతోను బ్రహ్మ తెలియబడదని, బ్రహ్మ తానే అని తెలుస్తుంది. ఏన అవిషయత్వేన ఆత్మత్వేన ప్రతిబుద్ధం ఇది అర్థ. అంటే ఏంటి? ఏన ఎవనికి అవిషయత్వేన విషయము కాకుండా ఆత్మత్వేన స్వరూపముగా ప్రతిబుద్ధం బాగుగా ఎరుకు కలిగినదో ఇది అర్థ. అంటే ప్రతిబుద్ధం అంటే యథార్థ జ్ఞానం. ఆత్మత్వేన ప్రతిబుద్ధం అవిషయత్వేన ప్రతిబుద్ధం. విషయములుగా కాక ఆత్మగా స్వరూపముగా ప్రతిబుద్ధం ఇది అర్థ. అటువంటి వాళ్ళని ఏమని చెప్పాం మనము? సమ్యక్ దర్శి. సహా అటువంటి వారు సమ్యక్ దర్శి యస్య విజ్ఞానానంతరం ఏవ బ్రహ్మాత్మ భావస్య అవసితత్వాత్ సర్వతః కార్య అభావ. అటువంటి వారికి మళ్ళీ సర్వతః కార్య అన్ని కార్యముల యందు అభావ చేయదగిన కర్మ ఏమీ మిగిలి ఉండదు. అయితే వాళ్ళు ఏ పనులు చేయరా? భోజనం చేయరా? చేస్తారు. అయితే వ్యావహారికంగా చేస్తున్నట్టు అనిపించిన వారు ఆత్మరూపంలో ఉన్నారు కాబట్టి బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ అని పూర్ణ నిశ్చయము కలిగినది కనుక ఇహపరములలో చేయదగిన కర్మ ఏది ఉండదు. కర్మ ఎందుకు చేయాలి? కర్మ చేస్తే మళ్ళీ వస్తాయి లోకములు. ఏమిటా లోకములు? పుణ్యుల పితృలోకములు, దేవలోకములు. వాటిపై వాళ్ళకి ఇచ్చలేదు. ఎందుకంటే ఇహపరములలో ఇహములో కర్మలు చేస్తే పితృలోకములు, ఇంకా పరలోకములు ఇహములో కర్మ చేస్తే వీడిని జయించవచ్చు. పుత్రుల వలన ఇహలోకమును, తర్వాత కర్మల వలన పితృలోకమును, ఉపాసనల వలన దేవలోకములను పొందాలనే ఆకాంక్ష వారికి లేదు. అటువంటి కోరిక ఉండదు కాబట్టి దానికి సంబంధించిన కర్మ ఉపాసనలు వారు చేయరు. అట్లు కానిచో బ్రహ్మ ఆత్మగా తెలియబడనిచో ఇంకా సెకండ్ కేటగిరీ వాడు అంటే బీగాళ్ళు అనమాట. వీళ్ళు అంటే ఈ మాగాళ్ళు. బ్రహ్మ ఆత్మగా తెలియబడనిచో అది మిథ్యా జ్ఞానమే అగును. అంటే అది అజ్ఞానమే అగును. విపర్యేణ అంటే దీనికి ఆపోజిట్ గా ఉన్నవాళ్ళు మిథ్యా జ్ఞానం భవతి. ఎందుకు వాళ్ళు మిథ్యా జ్ఞానం అన్నారు? వాళ్ళు కూడా చాలా వరకు చదువుకున్నారు. వాళ్ళు ఎన్నో రకాల మీటింగులన్నీ అటెండ్ అయిపోయారు. శ్రవణం బాగా చేశారు. రావణాసురుడే ఉన్నాడు, వాడికి అన్ని తెలుసు. వాడికి తెలియదు. వాడు ఏ కేటగిరీలో ఉన్నాడు? కేటగిరీ బిలో ఉన్నాడు. వాడు కేటగిరీ ఏ కాడు. వాడికి తెలియదు లేదు, అన్ని విషయాలు తెలుసు. కానీ వాడు దేహేంద్రియ మనోబుద్ధుల మీదనే ఉన్నాడు. కథం మతం విదితం జ్ఞాతం మయా బ్రహ్మ ఇది. మతం మైండ్, విదితం పర్సెప్షన్, జ్ఞాతం విత్ ఇంటలెక్ట్, మయా నా చేత బ్రహ్మ ఇది యస్య విజ్ఞానం. ఎవరైతే ఆ విధమైనటువంటి జ్ఞానం ఉంటా సహా మిథ్యాదర్శి అసమ్యక్ దర్శి విపరీత విజ్ఞానో విదితాత్ అన్యత్వాత్ బ్రహ్మణో న వేద సహా న విజానాతి. ఇట్ డజంట్ నో వాట్ ఇస్ బ్రహ్మ. క్రిస్టల్ క్లియర్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్. మతం విదితం జ్ఞాతం మయా బ్రహ్మ ఇది. నాకు కాన్సెప్ట్, పర్సెప్ట్, ఇంటలెక్ట్, అనుభవంలో బ్రహ్మ తెలిసిపోయింది. మయా బ్రహ్మ విదితం అని ఎవడంటాడో, యస్య విజ్ఞానం ఆ విధంగా ఉంటుందో వాడు అసమ్యక్ దర్శి, అజ్ఞాని, మిథ్యాదర్శి, మహాసత్. అదే విపరీత విజ్ఞానం. వాడు విజ్ఞానానికి విపరీతంగా ఉన్నాడు. నార్మల్గా బ్రహ్మజ్ఞానానికి ఆపోజిట్గా ఉన్నాడు.
విదితాత్ అన్యత్వాత్ బ్రహ్మణ, బ్రహ్మమును అన్యముగా తెలుసుకుంటున్నాడు, బ్రహ్మను స్వరూపముగా తెలుసుకోలేదు. నా వేద సహా అంటే నా విజాన, ఎందుకంటే బ్రహ్మము తెలియబడిన దానికంటే విలక్షణము కావున అతనికి సత్యము తెలియలేదు. తతః చ సిద్ధం అవైదికస్య విజ్ఞానస్య మిథ్యాత్వం. ఇప్పుడు ఎలా తయారైంది? ఇప్పుడు మూడో కేటగిరీ వాళ్ళు వచ్చారు. తత అలాంటప్పుడు సిద్ధం అవైదికస్య విజ్ఞానస్య మిథ్యాత్వం, దానిని బట్టి వైదికము కాని పైన చెప్పిన ఆగమమునకు విరుద్ధము, ఆగమము అంటే వేదం, ఆగమమునకు విరుద్ధమైనటువంటి అవైదికమైనటువంటి విజ్ఞానము అసత్యము అని సిద్ధి. ఈ విధమైన ఎవరైనా ఏదైనా విజ్ఞానంతో బ్రహ్మను తెలుసుకున్నాను, మతం జ్ఞాతం విదితం బ్రహ్మ ఈ విధముగా తెలుసుకున్నానంటే అది అవైదికము, అసమ్యక్ దర్శనము, అది అసత్ అని సిద్ధింది. ఏలనన నేదం బ్రహ్మ అని నిందించబడినది. ఇదే అక్కడ చెప్పింది. నేదం బ్రహ్మ యదిదం ఉపాసతే, నేదం యదిదం ఉపాసతే, నేదం బ్రహ్మ యదిదం మనుతే, నేదం బ్రహ్మ యదిదం విజ్ఞాతే, నేదం యదిదం బ్రహ్మ అనుభవతే అన్నది. ఈ విధముగా ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా అండి? ఉన్నారండి, అందుకే చెప్తున్నారు ఆయన. అక్కడ సాంఖ్యులు, తార్కికులు, పూర్వమీమాంసకులు వాళ్ళంతా ఏం చెప్తారంటే బ్రహ్మ తెలియబడేది అని చెప్తారు. వాళ్ళకేంటి ఒక ప్రధానం ఉంటుంది, అదే మాయ లేక ప్రధానము అంటారు. ఈ ప్రధానమే బ్రహ్మ అంటారు. అవి స్థిరత్వము లేని తర్కము నుండి పుట్టినవి, ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు. ఎందుకు అవి ట్రూ కాదు, అవి అసత్యమని ఎందుకు అంటున్నారు అంటే ఒకటి దాన్ని తెలియబడుతుంది అని చెప్తున్నారు ఈ విధంగా. రెండోది ఏంటంటే అవి స్థిరత్వము లేనివి. మూడు, వాటి వలన బ్రహ్మను తెలియాలనేటటువంటి ఆకాంక్ష తొలగదు. ఎందుకంటే బ్రహ్మను తెలియడం అంటూ వాళ్ళకి వేరే బ్రహ్మం అంటూ వాళ్ళు ఊహించటం లేదు కదా, ఉన్నదాన్ని పొందాలి అనేటటువంటిది ఇంకా వాళ్ళకి మిగిలిపోతుంది. అటువంటి ఆకాంక్ష తొలగదు. వేరే జ్ఞానులకు అటువంటి ఆకాంక్ష పూర్తిగా తొలగిపోతుంది. మనుస్మృతి కూడా ఇదే చెప్తుంది. ఏమిటి చెప్పింది మనుస్మృతి? ఈయన ఇలా చెప్తూ రిఫరెన్స్లు పట్టుకొచ్చి మనుస్మృతి స్మృతేహి అంటే మనుస్మృతి చ యా వేద బాహ్యస్మృతయో, బాహ్య స్మృతులతో స్మృతయో యాశ్చ కాశ్చ కుదృష్టయ, ఏవేవి స్మృతులు గలవో, ఏ ఏ తప్పుడు భావజాలములు కలవో, యాశ్చ కాశ్చ ఏవేవి గలవో, కుదృష్టయ అంటే తప్పుడు భావజాలము కలవో అవన్నీ వ్యర్థములు, సర్వస్థా నిష్ఫలా, అవన్నీ వ్యర్థములు, అజ్ఞానమే ఆశ్రయముగా గలవి. ప్రోక్త అస్థ ప్రోక్తాస్తమో నిష్ఠాహి, ప్రోక్త చెప్పబడినవి, ప్రోక్తాహ తమో నిష్ఠాహ అంటే తమం అంటే అజ్ఞానం, అజ్ఞానము ఆశ్రయము కలిగినటువంటివి. తాహ స్మృతాహ అంటే మనుస్మృతిలో చెప్పారు. ఎవరైతే యాశ్చకాశ్చ కుదృష్టయ సర్వస్థా నిష్ఫలాహ ప్రోక్తాహ తమోనిష్టాహ తా స్మృతాహ అని చెప్పింది. ఇది విపరీత జ్ఞానము లేక మిథ్యా జ్ఞానయో నష్టత్వాత్. ఇది ఇటువంటి విపరీత జ్ఞానము లేక మిథ్యా జ్ఞానము లేక అజ్ఞానము మహతో వినష్టి అంటూ ఈ ఉపనిషత్తు చెప్తుంది. పెద్ద నష్టం. ఈ దేహేంద్రియ సంఘాతమే ఆత్మ అనుకోవడము, ఈ దేహేంద్రియ సంఘాతమునకు ఆత్మకు మధ్యన ఉండేటటువంటి వ్యత్యాసము తెలియకపోవడము, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో భగవంతుడైన పరమాత్మను పరాత్పరుని తెలిసేసుకోవచ్చు, మతం లేక విదితం జ్ఞాతం అనే భావన కలగడము, ఇవన్నీ విపరీత జ్ఞానములు, మిథ్యా జ్ఞానములు, అసమ్యక్ దర్శనములు, అజ్ఞానము. అటువంటి వాటి వలన మహతో వినష్టి అంటూ ముందు చెప్పబోతుంది. పెద్ద నష్టం కలుగును అని తేలింది. అవిజ్ఞాతం విజానతం విజ్ఞాతం అవిజానతం ఇది పూర్వహేతుక్తి అనువాదస్య అనర్థక్యాత్. అంటే ఏమిటి చెప్తున్నారు ఇక్కడ? రెండో వాక్యం అవిజ్ఞాతం అనే పూర్వవాక్యము అనే వాక్యము పూర్వవాక్యంలో చెప్పిన విషయమునకు హేతువును సమర్పించవలెను. ఇట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఆన్ విచ్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ మేడ్.
There are 4 statements. Statement 1 on the right side, statement 2 on the left side above. Below are the statement 3 and statement 4. Statement 3 and statement 1 are in one line, and that is the statement 3 is the supporting hetu for the statement 1. అలాగే 4వ స్టేట్మెంట్ 2వ స్టేట్మెంట్ కి సపోర్ట్. అలా కాకుండా ఉంటే మళ్ళీ చెప్పడం వ్యర్థమవుతుంది కదా. దేనిచో చెప్పిన దానిని చెప్తే వ్యర్థమవుతుంది, కేవలము చెప్పిన దానిని చెప్పే వచనం వ్యర్థము కదా. కాబట్టి యస్యామతం అనే మంత్రము బ్రహ్మ తెలియుట తెలియకపోవుట అనే స్థితుల గురించి చెప్తోంది. ఫస్ట్ పార్ట్ ఏం చెప్తోంది? బ్రహ్మను తెలియుట తెలియకపోవుట. ఎలా తెలియుట? ఒక ద్రష్టగా, సాక్షిగా, ఒక సాక్షిగా, ఒక నోయర్గా తెలియడము, ఆబ్జెక్ట్ గా తెలియకపోవడం అనే 2 స్థితులను చెప్తాం. ఓకే, అనువాదం మాత్రే అనర్థకం వచనం ఇది. అనువాదం అంటే తిరిగి చెప్పడం, అనువాదం అంటే ట్రాన్స్లేషన్ అనుకోకూడదు, అనుసరించి చెప్పడం. అనువాద మాత్రే అనర్థకం వచనం ఇది అంటే 2వ మారు చెప్పడం అనర్థకం, ఉపయోగం ఉండదు అనుకుంటే పూర్వోక్తయో యస్య అమతం ఇత్యాదిన, ఏ విధంగా యస్యామతము మొదలైనటువంటి యస్యామతం తస్య మతం మతం యస్య నవేదచ అనేది జ్ఞాన అజ్ఞానయో, జ్ఞానమునకు అజ్ఞానమునకు హేత్వర్థత్వేన, వాటికి హేతువులు చెప్పడానికి ఈ విధముగా చెప్పారు. జ్ఞాని ఎవరు? ఎగ్జాంపుల్ యాజ్ఞవల్కాదులు బ్రహ్మము అవిదితముగానే తెలుసుకున్నారు. బ్రహ్మము తెలియని సాంఖ్యవాదులు బ్రహ్మము తెలుసును అంటూ వాళ్ళు చెప్తున్నారు. అంటే 2 అక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. గ్రూప్ ఏకేమో యాజ్ఞవల్కుడు, గ్రూప్ బికేమో సాంఖ్యవాదులు అంటూ చెప్పారు. అవిజ్ఞాతం అవిదితం ఆత్మత్వేన అవిషయతయా బ్రహ్మ విజానతాం యస్మాత్ తస్మాత్ తదేవ జ్ఞానం. బ్యూటిఫుల్. మళ్ళీ 3 మాటలు. అవిజ్ఞాతం అవిదితం ఆత్మత్వేన అవిషయతయా బ్రహ్మ విజానతాం యస్మాత్ తస్మాత్ తదేవ జ్ఞానం. బ్రహ్మ ఆత్మయగుట వలన, ఎందువల్ల వచ్చింది? బ్రహ్మ యస్మాత్ తస్మాత్ బ్రహ్మ విజానతం, బ్రహ్మ ఆత్మయగుట వలన, మరియు ప్రమాణమునకు విషయము కానందువలన బ్రహ్మను తెలియవారలు తెలియబడనిదిగానే తెలియదు. వాళ్ళు ప్రమాణముగాను ప్రమేయముగాను చూడరు, ప్రమాతగానే చూస్తారు. అంటే వాళ్ళు భ్రమలోనే ఉంటారు, భ్రమలో ఉండరు. ప్రమాణముగా తెలియబడినది అంటే భ్రమ, ప్రమాణము ఉన్నది అంటే భ్రమ. ప్రమాణము లేదు, ప్రమాణముగా తెలియబడదు. మనస్సు, బుద్ధి, ఇంద్రియ అనుభవములనే ప్రమాణములు ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అనుపపత్తి, అర్థాపత్తి అనే ప్రమాణములతో తెలియబడదు అని తెలియడమే బ్రహ్మ ఆత్మ అని తెలుసుకోవడం. కావున అది ఏ బ్రహ్మ చింపజేయబడేదో, ఎవరికైతే బ్రహ్మ తెలిసిపోయిందంటారు, ఎవరికైతే బుద్ధి, ఇంద్రియాలు మొదలైన వాటికి బ్రహ్మము ఒక ఆబ్జెక్టో, విషయము అంటే ఆబ్జెక్టో, వారికి బ్రహ్మ తెలిసినట్లే కాదు. దే ఆర్ ద టోటల్ నాన్ నోయర్స్, దే ఆర్ ద అజ్ఞాని. యత్తేషాం విజ్ఞాతం విదితం, ఎవరికైతే విజ్ఞాతం విదితం మతం వ్యక్తం ఏవ బుద్ధ్యాది విషయం బ్రహ్మ అవిజానతాం తెలియలేదు. విదితా విదిత వ్యావృత్తం ఆత్మభూతం నిత్య విజ్ఞాన స్వరూపం ఆత్మస్థం అవిక్రియం అమృతం అజరం అభయం అన్యత్వాద్ అవిషయం ఇత్యేవం అవిజానతాం బుద్ధ్యాది విషయాత్మతయా ఏవా నిత్యం విజ్ఞాతం బ్రహ్మ. ఎంత పవర్ఫుల్ సెంటెన్సెస్ రాస్తున్నారు. అయితే ఎవరైతే తెలిసిన వారు విదిత అవిదిత వ్యావృత్తం అంటే విదితములు అవిదితములకు వ్యత్యాసము తెలుసుకొని, ఆ వ్యావృత్తులకి డిఫరెన్స్ తెలుసుకొని, ఆత్మభూతం తెలిసిపోయింది మీకు, నిత్య విజ్ఞాన స్వరూపం అది అర్థమైపోయింది. ఆత్మస్థం అవిక్రియం అంటే వికారములు లేనిది, ఆత్మ దేహేంద్రియ సంఘాతమునందు ప్రతిఫలించే బ్రహ్మ అవిక్రియం, అమృతం మరణము లేనిది, అజరం వృద్ధాప్యము లేనిది, అభయం భయము లేనిది, అనన్యత్వాత్ ఇతరము కాదు కనుక అవిషయం ప్రమాణగోచరము కానిది. ఇత్యేవం అవిజానతాం బుద్ధ్యాది విషయాత్మతయా ఏవ నిత్యం విజ్ఞాతం బ్రహ్మ.
ఈ సత్యము నెరుగని వారు బ్రహ్మ సర్వదా బుద్ధి ఇంద్రియముల మొదటి వాటి గోచరమని తెలియబడునని తలంచెదరు. బ్రహ్మయందు తెలియబడేది తెలియబడనిది ఇంద్రియ గోచరము కానిది కార్యము కారణము మొదలైన ధర్మములను ఆరోపించినప్పుడు అది సవికల్ప బ్రహ్మ, అంటే రెండవది కలది. తస్మాత్ విదిత వ్యక్త ధర్మాధ్యారోపణే కార్యకారణ భావేన సవికల్పం, అంటే సగుణం, సవికల్పం అయథార్థ విషయత్వాత్, అటువంటిది ఇంద్రియ గోచరముగా ఉంటుంది. కార్యకారణములను చెప్పు ధర్మములన్నీ ఉన్నాయి అంటే అది సవికల్పమైన బ్రహ్మ. ఎందుకంటే అట్టి ధర్మములు వాస్తవముగా బ్రహ్మయందు లేవు కనుక. ఎందుకది సవికల్పం అయథార్థ విషయత్వ సుక్త్యాదౌ రజత అధ్యారోపణ జ్ఞానవత్, అంటే ఆల్చిప్పయందు వెండి అనే జ్ఞానాన్ని ఉంచుకోవడం ఎంత మిథ్యా జ్ఞానం అవుతుందో ఈ విధముగా ఆలోచించడం కూడా అంతే మిథ్యా జ్ఞానం అంటూ అక్కడతో ఎండ్ చేశారు. ఇది నెక్స్ట్ దానికి నాంది. ప్రతిబోధ విదితం మతమృతత్వం హి విందతే అనే మొదటి లైన్ని గురువు గారు వచ్చేసారి మనకు బోధించనున్నారు. బ్రహ్మయందు తెలియబడేది తెలియబడనిది ఇంద్రియ గోచరము కానిది కార్యము కారణము మొదలైన ధర్మములను ఆరోపించినప్పుడు ఏమిటవుతుంది? అప్పుడు బ్రహ్మలో ఈ పార్ట్ తెలుసును, విదితం తెలియబడినది, ఇది అవిదితం, ఇది ఇంద్రియ గోచరము కాని భాగము, ఇది కారణము, ఇది కార్యము మొదలైన ధర్మాలు బ్రహ్మంలో ఉంటాయా? అవి బ్రహ్మకు సంబంధించిన ధర్మాలు కావు కదా. అలా ఆరోపిస్తే ఏంటవుతుంది? అప్పుడు సవికల్ప బ్రహ్మం అవుతుంది, అంటే దహరం అవుతుంది, అంటే నాట్ కంప్లీట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ నాలెడ్జ్. ఎందుకంటే అట్టి ధర్మములు వాస్తవముగా బ్రహ్మయందు లేవు. ఇన్ రియాలిటీ బ్రహ్మ has no distinction, like this is known, this is unknown అనే దానికి అతీతంగా ఉంది. ఇంద్రియ గోచరము కాదు, కార్యకారణాల కన్నా పైన ఉన్నటువంటిది అటువంటిది బ్రహ్మ. ఏ విధముగా బ్రహ్మ? ఇక్కడ చూడండి, ఈ పక్కకి రండి. తస్మాత్ విదిత అవిదిత వ్యక్త అవ్యక్త ధర్మాధ్యారోపణే, విదితము తెలియబడినది, అవిదితము తెలియబడినది, వ్యక్త ఇంద్రియ గోచరము, అవ్యక్త ఇంద్రియ గోచరము కానిది, ధర్మాది ఆరోపణ, ఇటువంటి ధర్మములను ఆరోపించినప్పుడు అప్పుడు ఏమిటవుతుంది? కార్యకారణ భావేన, అంటే దీనివల్ల ఇది జరిగినది, ఈ కాజు వల్ల ఎఫెక్ట్ వచ్చిన భావము ఉంటే సవికల్పం అవుతుంది, అంటే అయథార్థ విషయత్వాత్. ఎందుకంటే బ్రహ్మములో ఇది యథార్థముగా లేవు కాబట్టి అయథార్థ విషయం. అట్టి ధర్మములు వాస్తవంగా బ్రహ్మంలో లేదు కాబట్టి అవి అయథార్థ విషయమే, అజ్ఞాన విషయమే. ఎలాగా? ఓ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. శుక్త్యాదౌ రజత అధ్యారోపణ జ్ఞానవత్, జ్ఞానము వలే. ఏమిటా జ్ఞానము? శుక్తి అందు రజితమును అధ్యారోపణ చేసిన జ్ఞానము వలే ఇది మిథ్యా జ్ఞానం తేషాం. అటువంటి వారి జ్ఞానం, అటువంటి జ్ఞానము మిథ్యా జ్ఞానమే. ఇందులో మీకేమిటి కన్ఫ్యూషన్ చెప్పండి? అందులో అంటే ఇంద్రియ గోచరం కానిది అన్నారు. బ్రహ్మ అవిదితం కూడా కాదు కదా. ఇంద్రియ గోచరము ఇంద్రియ గోచరము కాకపోను కాదు. ఎందుకంటే అది తెలుసును కాదు, తెలియదు కాదు కదా. అంటే అవి తెలియబడేది కాదు, తెలియబడేది, విదితము కాదు, అవిదితము కాదు. అంటే ఏంటన్నమాట? సబ్జెక్ట్ అని అర్థం అనమాట. అంటే 3 బాస్కెట్లు, సువేద నవేద పెట్టుకున్నాం కదా. ఇంద్రియ గోచరము అంటే సువేద, ఇంద్రియ గోచరము కాదంటే నవేద. అది సువేద బాస్కెట్ లోని లేదు, నవేద బాస్కెట్ లోని లేదు. ఏ బాస్కెట్ లో ఉంది? నోయర్ బాస్కెట్ లో. ఇప్పుడు అర్థం అంటే అది ఇంద్రియ గోచరం కాదు అని చెప్పుకుంటాం కదా. ఏం లేదండి, సువేద నవేద తెచ్చుకుంటా, రెండు బుట్టలు పట్టుకోండి. ఇంద్రియ గోచరము సువేద వ్యక్తాత్, ఇంద్రియ గోచరము కాదు నవేద అవ్యక్తాత్, ఈ రెండు బ్రహ్మము కాదు అని ముందే మనం చెప్పేస్తాం.
అలాగే విదితము అవిదితము తెలియబడని చెప్పేసాం. ఇలా చెప్పినప్పుడు ఏంటవుతుంది, ధర్మాలను ఆరోపిస్తే ఇది నిజమైన బ్రహ్మంలో ఇవి లేవు. కాబట్టి అటువంటిది ఏదైనా ఒక వికల్పముతో కూడిన అటువంటి బ్రహ్మమే. వికల్పం అంటే ఏమిటి? వికల్పము అంటే డిఫరెన్షియేషన్ మీన్స్ లిమిటెడ్, దహరం, చాలా నేరోగా, కండిషన్డ్ గా, ఓహో శివుడు ఈ విధముగా పరబ్రహ్మము, విష్ణువు కన్నా శివుడే పరబ్రహ్మము, లేకపోతే గంగామాత పరబ్రహ్మం. గంగామాత పూజించొద్దంటాం లేదు, దాని ద్వారా పరబ్రహ్మం దగ్గరికి వెళ్ళండి. అటువంటి సవికల్పమైనటువంటి బ్రహ్మ నిజమైన బ్రహ్మము కాదు, అది మిథ్యాజ్ఞానము. ఆల్చిప్ప వెండిలాగానే మెరుస్తూ ఉంటుంది, కానీ అది వెండి కాదు, అది ఆల్చిప్పే. సువేద నవేదతో బాగా అర్థమైంది సార్. సువేద బాస్కెట్ లో పడియాలి మీరు. ఇంద్రియ గోచరము సువేద బాక్స్, ఇంద్రియ అగోచరము నవేద బాక్స్. అర్థమైంది సార్. Good. You have asked a good question. Probably it would have clarified for others also. Very nice. Very nice. You are putting effort. గురువు గారు అదే పేజ్ లో పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. అదే పేజ్ లో చెప్పండి ఎక్కడ ఉన్నారు మీరు? పేజ్ నెంబర్ 79 లో 79 లో ఏ లైన్ కావాలి? మొదట్లో ఆత్మ. హలో, ఇంకా స్లైడ్ కొంచెం పైకి జరగాలి. 78 వచ్చేస్తుంది. 79 టాప్ లోనే ఉన్నాను. ఆత్మభూతం నిత్య విజ్ఞాన స్వరూపం నేను టాప్ లో ఉంది. అవును, అది కనిపిస్తుంది మీకు. మీరు చూడండి, అక్కడ ఉంది, నేను అండర్లైన్ చేస్తాను. విదిత అవిదిత వ్యావృత్తం ఆత్మభూతం నిత్య విజ్ఞాన స్వరూపం. ఏం చెప్తున్నారన్నమాట? ఆత్మ అనేటటువంటిది బ్రహ్మము విదితమునకు అవిదితమునకు అతీతమైనటువంటి వ్యావృత్తం ఆత్మభూతం. ఎక్కడుంది? నోయర్గా ఉంది. అంటే సువేద బాక్సులోని లేదు, నవేద బాక్సులోని లేదు, నోయర్ బాక్సులో ఉంది. నిత్య విజ్ఞాన స్వరూపం, అది ఎప్పుడు నిత్య విజ్ఞానం. దాంట్లో ప్రజ్ఞాన ఘనము విజ్ఞాన స్వరూపం. ఆత్మస్థం అంటే ఎక్కడో ఉందని మళ్ళీ అనుకోకూడదు. గురువు గారు చెప్పినప్పుడు మనలోనే ఉన్నది. అది ఎటువంటిది? అవిక్రియం అంటే వికారములు లేనిది. అమృతం మరణము లేనిది. అజరం, జర అంటే వృద్ధాప్యము లేనిది. అభయం భయము లేనిది. అనన్యత్వాత్ ఇతరము కాదు కనుక, ఇంకొకటి లేదు కనుక. అవిషయం అంటే ప్రమాణ గోచరము కానిది. ఇత్యేవం, ఈ విధముగా అవిజానతాం బుద్ధ్యాది విషయాత్మతయ ఏవ నిత్యం విజ్ఞాతం బ్రహ్మ. అంటే బుద్ధి ఆది మొదలైనటువంటి వాటికి విషయముగా ఆబ్జెక్ట్ గా తెలియదు అని ఎవరంటున్నారు? అటువంటి అవిజానతం అన్నవాళ్ళు విజ్ఞాతం, వాళ్ళు తెలిసిన వాళ్ళు. అవిజానతం ఏ విధముగా? బుద్ధికి మనస్సుకు ఇంద్రియములకు అనుభవమునకు విషయము కాదని తెలిసిన వాళ్ళు, వాళ్ళు విజ్ఞాతం బ్రహ్మ తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఓకే, విదిత అవిదిత వ్యావృత్తం ఆత్మభూతం నిత్య విజ్ఞాన స్వరూపం ఆత్మస్థం అవిక్రియం అమృతం అజరం అభయం అనన్యత్వాత్ అవిషయం ఇత్యేవం. ఇవన్నీ కలిపితే బుద్ధి ఆది విషయాత్మతయ అవిజానతాం అంటే కాన్సెప్ట్, పర్సెప్ట్, ఇంటలెక్ట్, ఎక్స్పీరియన్స్ కి ఆబ్జెక్ట్ కాదు. ఏవా అటువంటిదే నిత్యం, ఇదైతే ఎప్పుడు సర్వత్రా ఉండేదో విజ్ఞాతం బ్రహ్మ. అది బ్రహ్మను తెలియడం అంటే అది. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాను. ఈ పేజీ టైం అవుతుందని మంచి పని చేశారు. ఆ పేజీని మళ్ళీ ఒకసారి చూడు. ఎవరైనా సరే మీకు ఏదైనా తెలియకపోతే ఏ పేజీయో రిఫర్ చేస్తూ నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నాకు తెలిసినంత మేరకు నేను చెప్తాను. ఇంకా తెలియకపోతే చదివి విని అడిగి తెలుసుకుని చెప్తాను.